వాళ్ళని కూడా చాలాసార్లు చూసే ఉంటాను నేను. ఇక్కడ అనేక సార్లు సమావేశం పెట్టాం. గుంటూరు వస్తే శ్రీరామరెడ్డి గారు అడుగుతారు, మాకు 1 గంట టైం ఇస్తారని. అవకాశం ఉన్నప్పుడల్లా అలా టైము ఉపయోగించుకుంటూ వస్తున్నాం. ఈరోజు సబ్జెక్టు ఏమంటే ఖర్చు లేని వైద్యం. దానికే పరిమితమై చెప్తా. వైద్యం చుట్టూ, ఆరోగ్యం చుట్టూ చాలా మాట్లాడవచ్చు మనం. అసలు ఆ మాట వింటేనే మీకు ఆశ్చర్యం వస్తుంది. ఖర్చు లేకుండా వైద్యం పెట్టుకుంటుంది, అంతే కదా. మీ ఊళ్ళో చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయి. కొత్తపేట అంతా హాస్పిటల్లే, విజయవాడ వెళ్తే శ్రీరామపేట అంతా హాస్పిటల్లే. ప్రతి సిటీలో ఒక ఏరియా ఉంటుంది వాళ్ళకి. అంటే ఒక డాక్టర్ నచ్చకపోతే ఇంకో డాక్టర్ని ఎత్తుక్కోవడానికి దూరం పోకుండా మనం షాపుల్లో ఎట్లయితే వస్తువులు కొనుక్కోవడానికి షాపులన్నీ దగ్గర ఉంటే బాగుంటుందో అలాంటి ఏర్పాటు మన డాక్టర్లు చేసినందుకు వాళ్ళకి అభినందనలు. కాబట్టి నచ్చకపోయినా మీకు ఇబ్బంది లేదు, ఇంకో షాప్కి వెళ్ళొచ్చు. అంటే షాపుల్లో వస్తువులు కొనుక్కునే స్థాయికి వైద్యాన్ని దించినాం మేమందరం కలిసి. మీకు తెలుసు అది జరిగిందని. అంతా డాక్టర్ల తప్పు అనొద్దండి, మీకు తెలియదు కాబట్టి డాక్టర్లే తప్పు అనుకుంటారు. దీని వెనుకున్న మూల విరాటుల గురించి కూడా ఒక మాట నేను చెప్తా చివర. కానీ మీకు ఎదురుగ్గా కనపడేది డాక్టరు. మంచి జరిగినా డాక్టర్ని దేవుడు అంటారు, చెడు జరిగినా డాక్టర్ని దెయ్యం అంటారు. ఇది అలవాటు అయిపోయింది మనకి. ఇది పార్ట్ ఆఫ్ హెల్త్ కల్చర్. ఏదైనా ఒక వస్తువుని మార్కెట్లో అమ్మాలి అంటే ఆ వస్తువును కొనే మనస్తత్వాన్ని క్రియేట్ చేసే కల్చర్ ముందు రావాలి. ఆ కల్చర్ని ఈ రోజున హెల్త్ రంగంలో క్రియేట్ చేయబడ్డది చేసేసారు. అంటే పెద్ద డాక్టర్ దగ్గరికి పోతే బాగా వైద్యం జరుగుతుంది, అది కల్చర్లో భాగం. పెద్ద డాక్టర్ అంటే ఎవరు? పెద్ద డిగ్రీలు ఉండాలా, పెద్ద హాస్పిటల్లో ఉండాలా, 4-5 అంతస్తుల హాస్పిటల్ ఉంటే మంచిది. డాక్టర్ వెంటనే మీకు కనపడకూడదు, లోపల ఎక్కడ రూమ్లో ఉండాలా, రూమ్ బయట మనిషిని కపలా పెట్టి ఉండాలా. వచ్చిన రోగిని వచ్చినట్టు చూడకూడదు. చూస్తే జనమైతే వెంటనే వెళ్ళిపోతారు, వాళ్ళు వేరే పనులు ఉంటే చూసుకుంటారు. కానీ ఆయన హాస్పిటల్ను చూసిన జనం, ఇక్కడ మనుషులు కనపడకపోతే ఈ డాక్టర్కి ప్రాక్టీస్ లేదనుకుంటారు. ప్రాక్టీస్ లేదనుకుంటే ఆ డాక్టర్ దగ్గరికి మనం పోము. ప్రాక్టీస్ బాగున్న డాక్టర్ దగ్గరికే మనం కూడా వెళ్తాము. మనకు కామన్ సెన్స్ విషయం అర్థం కాదు. ఏమంటే ఎక్కువ మంది పేషెంట్లు డాక్టర్ మీద పడి తొందర పెడతా ఉంటే జబ్బే ఏందో మిస్ అవుతారు, డాక్టర్ కనుక్కోలేరు. తక్కువ మంది ఉంటే నింపాదిగా చూస్తారు. మా ఊళ్ళో మా గురువు గారు ఒక ఆయన డాక్టర్ సీతారామన్ న్యూరో సర్జన్, చాలా మంచి డాక్టర్ ఆయన ఉన్నాడు. ఆయన చాలా ఏళ్ళ పాటు ప్రాక్టీస్ చేయలే. జనరల్ హాస్పిటల్లోనే సాయంత్రం 4 దాకా ఉంటాడు. ఆయన రోగులను చూస్తూ ఉంటాడు, విద్యార్థులకు చదువు చెప్తూ ఉంటాడు. ఆ రకమైన ఫినామినా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, చండీగఢ్, పాండిచేరి లాంటి చోట్ల మాత్రమే ఉన్నది. మిగతా మెడికల్ కాలేజీల్లో 2 గంటలకు వెళ్ళిపోతారు అంతా. ఆయన చివరి ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక 2ంటికి స్టార్ట్ చేసేవాడు, 2ంటికి వెళ్ళిపోవచ్చు. రాత్రి 12 అయ్యేది. 70 నుంచి 100 మందిని చూస్తాడు రోజుకి. ఆయన ఒకసారి కలపడానికి వెళ్ళా నేను, నాకంటే 4 ఏళ్ళు పెద్దోడు. ఏం సార్ ఎంతమందిని చూస్తామన్నా? 70 నుంచి 80 మంది చూస్తారా అన్నాడు. ఏమి కేసులు చూస్తామన్నా? ఏముంది, నడువు నొప్పి మెడకాయ నొప్పి వాళ్ళు వస్తారన్నాడు. అంటే నడువు నొప్పి మెడకాయ నొప్పి నరాలకు సంబంధించిన నొప్పి కాబట్టి న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలా, జనమే నిర్ణయించుకొని పోతారు, ఎవరు చెప్పక్కర్లా వాళ్ళకి. మరి నీ డిపార్ట్మెంట్కి సంబంధించిన న్యూరో సర్జికల్ ఇంట్రెస్ట్ ఉండే కేసులు ఎన్ని వస్తాయన్నా? ఈ మొత్తంలో 1-2 వస్తాయన్నాడు. అని ఊరుకోలే, అది ఇంపార్టెంట్ పాయింట్. వాటిని కూడా మిస్ అవుతా అన్నాడు. నువ్వు స్పెషలిస్ట్వి కదా, నువ్వు ఎట్ట మిస్ అవుతావు అన్నా. ఈ చెత్త కేసుల మధ్యలో పడి మిస్ అయితే అన్నాడు. నడువు నొప్పి మెడకాయ నొప్పికి నువ్వెందుకు వైద్యం చేయాలో, మేము చేస్తాం కదా అన్నాం. నేను ఎంబీబీఎస్ మాత్రమే, చాలా కింద లెవెల్లో వైద్యం జరిగిపోయింది దానికి. వాళ్ళందరూ అటు వచ్చి మీద పడతారా, ఏమి చేయాలా?
ఎక్కువ జనం పోగైతే అక్కడికి మనం పోతాం. ఎక్కువ జనం పోగైన చోట డాక్టర్ చూస్తే కేసులు మిస్ అవుతారు, ఆయన మిస్ అవుతాడు. అంత పెద్ద స్పెషలిస్ట్ కూడా పరిమితమైన నంబరు కేసులుంటే దాని కేసుని పూర్తిగా వివరంగా పరీక్ష చేసి జబ్బుని మిస్ కాకుండా కనుక్కునే అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన ఏ స్పెషలిస్ట్ అయినా ఎక్కువ కేసులు ఉండవు కాబట్టి నెమ్మదిగా చూసి జబ్బుని మిస్ కాకుండా ఉంటాడు. ఎస్టాబ్లిష్ అయిన డాక్టర్ దగ్గర మిస్ అవుతారు. ఇది అనుభవం. ఇది మీకు తెలియదు. మీరు ఎక్కువ మంది వస్తే పెద్ద డాక్టర్ గారు అక్కడికే మనం పోవాలా అని లెక్కలేసుకుంటారు. మీరు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వెళ్తే హైదరాబాద్ మా నాగేశ్వరుడు చూడడు. 22 మంది ఉంటారు ఆయన దగ్గర గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటారు. ముందు వాళ్ళు చూసి వాళ్ళకి ఏదైనా అర్థం కాని కేసు ఉంటే ఆయన చూస్తాడు. లేకపోతే మిమ్మల్ని చూసి సమస్య లేదు. చూస్తే చచ్చిపోతాడు అన్ని కేసులు చూస్తే. ఈ కల్చర్ ఎట్లా క్రియేట్ అయిందంటే దిస్ టైప్ ఆఫ్ కల్చర్ ఈజ్ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ కల్చర్. పెద్ద షాప్ ఉంటేనే మనం కొనడానికి వెళ్తాం. 2000 సబ్బులు ఉండాలి అక్కడ, మనం కొనేది ఒక్కటి, కానీ 2000 కనపడాలి. కనపడితేనే కొంటాం. చిన్న చిల్లర షాపులో 10-20 సబ్బులు కనపడితే మనకి సంతోషం వేయదు, మనం పోం అక్కడికి. దిస్ ఈజ్ కాల్డ్ కార్పొరేట్ కల్చర్. అబండెన్స్ కనపడాలి, నువ్వు కొనేది తక్కువైనా. అలా అబండెన్స్ పెట్టాలంటే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలి, ఖర్చు ఎక్కువ పెట్టాలి. ఈ ఖర్చుకు కూడా ఏ ఎస్టాబ్లిష్మెంట్ అంతా నీ దగ్గరే వసూలు చేయాలి. ఇంకెక్కడ వసూలు చేస్తారు వాళ్ళు? ఇంత పెద్ద హాస్పిటల్ నిర్మాణం జరిగిందనుకోండి, దానికి తుడిచేవాళ్ళు కావాలి, కాంపౌండర్లు కావాలి, రకరకాల జనం కావాలి, వాచ్మెన్ కావాలి. జనం ఎప్పుడైనా కొట్లాటకు వస్తే వాళ్ళని తనడానికి మనుషులు కావాలి. మరి వీళ్ళందరినీ ఎవరు పోషించాలండి? మనమే. అలాంటి కల్చర్ క్రియేట్ అయింది. ఆ కల్చర్ ఏం చేస్తూ ఉంది అది ఒక 2 మాటలు చెప్పినాక దీనికి పరిష్కారం మనకి నేను చెప్పే సబ్జెక్ట్లో ఉన్నది. అది మనకి అర్థం కావాలి. నా భయం ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పగలను, అంతవరకు నేను షూర్. దీన్ని మీరు ఎంతమంది ఆచరిస్తారో, ఎంతమంది ఇతరులకు చెప్తారో నాకు తెలియదు. మీరు చెప్పాలని నా కోరిక. ఆ కోరిక మీరు మీ మన్నింపులో ఉంటుంది. మీరు ఏం చేస్తారో చూద్దాం తర్వాత. మీరు జ్వరము అనే సమస్యతో డాక్టర్ దగ్గరికి పోతే, ఒక ఎగ్జాంపుల్ స్టార్ట్ చేస్తున్నా. జ్వరము మీకు ఉన్నదని ఎవరు కనుక్కుంటారు? మొదట మీరే కనుక్కునేది. నాకు జ్వరం ఉందని నువ్వే కనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన థర్మామీటర్ పెట్టి జ్వరం ఎంత ఉందో కొలతేస్తాడు. ఆయన దగ్గర ఆ పని జరుగుతుంది. జ్వరం అని చెప్పేది మాత్రం నువ్వే. ఇంకేమేమి లక్షణాలు ఉంటాయి మీకు? తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, నీరసం ఉంటుంది, ఆకలి సరిగా ఉండదు, అన్నీ మీరే చెప్తారు. మనకి వచ్చే జ్వరాలలో 180 నుంచి 85 జ్వరాలు షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటారు. వీటిని అంటే 5 రోజుల లోపల వాటంతటవే తగ్గిపోయే జబ్బులు. వచ్చే జ్వరాలు అన్నీ ఎన్నున్నాయి ఈ దేశంలో లెక్కేసి, అంటే 145 కోట్ల మందికి సంవత్సరం మొత్తంలో ఎన్ని జ్వరాలు వస్తాయో లెక్కేయండి. వాటన్నిటిలో 80 to 85 షార్ట్ వైరల్ ఫీవర్స్. దిస్ ఇస్ ద నేషనల్ స్టాటిస్టిక్స్. నేషనలే కాదు, ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్. ఆ జ్వరం వచ్చినప్పుడు మేము అడగాల్సిన 3-4 ప్రశ్నలు ఉన్నాయి. జ్వరంతో ఫిట్స్ ఉన్నాయా? ఇది పెద్ద జ్వరమే. రోజు ఒకే టైంకి జ్వరం వచ్చి ఒక అరగంట గంట ఉండి చెమటలను బట్టి తగ్గిపోయి మళ్ళీ రేపు ఇదే టైంకి వస్తుందా? ఆ బిహేవియర్ మలేరియా. అది అడగాలి. జ్వరంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి ఏమైనా వచ్చిందా? ఇది సంథింగ్ సీరియస్. ఏ తీవ్రమైన కడుపు నొప్పి అయినా సీరియస్ విషయమే. జ్వరంతో పాటు మూత్రంలో కానీ దగ్గితే గల్లలో కానీ రక్తం పడుతుందా? ఇట్లాంటి 4-5 ప్రశ్నలు అడిగి ఇలాంటి లక్షణాలు ఉంటేనే మీరు డాక్టర్ దగ్గరికి రండి అని చెప్తాం. మేము చెప్పాలి న్యాయంగా. ఇది నేను చెప్పడం కాదండి. మనకంటే ఎంతో అభివృద్ధి అయిన ఆరోగ్య విధానం ఉన్న బ్రిటన్లో అక్కడ నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంటుంది, NHS అంటారు దాన్ని, జాతీయ ఆరోగ్య విధానం.
ప్రజలందరికీ ఉచిత వైద్యమే. వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ ఉంది అక్కడ, మన దగ్గర లేదు. ఈ ఫ్యామిలీ డాక్టర్ 100 నుంచి 150 ఫ్యామిలీస్కి బాధ్యుడు. ఆ కుటుంబంలో 3 4 అందరి పేర్లతో సహా డాక్టర్కి తెలుసు. ఒక ఇంటి నుంచి ఎవరైనా తండ్రో తల్లో తమ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి ఎన్హెచ్ఎస్ స్కీమ్ కింద మా అమ్మాయికి జ్వరం అండి అని అంటే ఆయన ఈ ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నల్లో అవునని మీరు చెప్తే రమ్మంటాడు, కన్సల్టేషన్ ఇస్తారు. ఏమీ లేవు సార్, ఊరికి తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు 2 రోజుల నుంచి ఉన్నాయి ఇట్లా అంటే మాత్రం రమ్మని చెప్పడు. మీరు 5 రోజులు ఆగండి, దాని అంతటదే తగ్గిపోయే అవకాశం ఉన్నది. 180 నుంచి 85 కేసుల్లో తగ్గుతుంది. 5 రోజుల్లో తగ్గకపోయినా కొత్త లక్షణాలు ఏమైనా వచ్చినా అలానే జ్వరం 5 రోజుల తర్వాత కూడా కొనసాగుతూ ఉన్నా అప్పుడు నా దగ్గర రండి అంటారు. మరి ఇంత అభివృద్ధి అయిన దేశంలోనే తమ ప్రజలకి షార్ట్ వైరల్ ఫీవర్ అయ్యి ఉండే అవకాశం ఉంది, మీరు రావద్దని చెప్తా ఉంటే మన దగ్గర అలాంటి జ్వరం వస్తే మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము? జ్వరం వచ్చి ఒక రోజైనా మనకి భరించే ఓపిక లేదు, ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు చెప్తాడా? ఏం చేస్తాడు ఆయన? జ్వరము ఇది తీవ్రమైన జ్వరం అయి ఉండొచ్చు అని దగ్గర మొదలెడు. ఒక్కొక్కసారి మెనింజైటిస్ అనే మెదడు జబ్బు కూడా ఇట్లానే వస్తుంది అని కూడా చెప్తాం. వస్తుంది అట్లాగే, ఆ 15లో ఉంటుంది, అది 85లో ఉండదు. అది కామన్ డయాగ్నోసిస్ ఈజ్ కామన్లీ కరెక్ట్, రేర్ డయాగ్నోసిస్ ఈజ్ రేర్లీ కరెక్ట్ అని మా సూత్రం. కామన్గా వచ్చే జబ్బులు కామన్గా కరెక్ట్ అవుతుంది, రేర్గా వచ్చేది రేర్గా కరెక్ట్ అవుతుంది. మనకి భయం, ఆ రేర్లో నేనున్నానేమో అని. మీ భయం క్యాపిటలైజ్ చేసుకొని కార్పొరేట్ సెక్టర్ బతుకుతూ ఉంటుంది. మీ భయమే పెట్టుబడి కింద మారుతుంది. భయము కూడా క్యాపిటల్గా మారుతుందా? మారుతుంది. భయాన్ని మార్చుకుంటారు. డాక్టర్ ఒక్కడిక్కడ తప్పు చేస్తున్న దగ్గర ఎల్లగాకండి, మరలా వార్నింగ్ ఇస్తున్నా. సిస్టమ్ అట్లా తయారైంది. ఆయన తన హాస్పిటల్లోనే అన్ని పరీక్షలు చేసే అవకాశం ఉంటే అన్నీ చేయిస్తాడు. సంబంధం నేరుగా లేని పరీక్షలు కూడా ఉంటే చేయిస్తాం. పరీక్షలు అన్నిటిలో కూడా నార్మల్ అని రిపోర్ట్ వచ్చినా కూడా ఒక 1000 రూపాయలకి మందు రాసిస్తాడు. జ్వరమే కదా సార్ ఈ పరీక్షలు ఎందుకు నువ్వు అడగకూడదు. అడిగితే ఏ జ్వరాలు తీవ్రమైతాయో అట్లాంటి భయాలు కూడా కల్పించి మళ్ళీ చేయించగలడు. ఏమైనా 2-3 వేలకి పరీక్షలు చేయాలా, 1000 రూపాయలు మందులు రాయాలి. ఫీజు ఎంత ఉంటుంది? మీ ఊళ్ళో బహుశా 400 ఉండొచ్చు, ఇప్పుడు 500. కరోనా తర్వాత కొద్దిగా రేటు పెంచారులేండి అందరూ కూడా. నా దగ్గర నేను 100 రూపాయలు తీసుకునేవాను ఒకప్పుడు, ఒక 3 ఏళ్ల క్రితం. వాడికి కూర్చోబెట్టి ఈ జ్వరం ఏమీ చేయదని నాకు చెప్పడానికి 10 నిమిషాలు పడుతుంది. పరీక్షలు రాయడానికి 1 నిమిషం పడుతుంది. ఎక్కువ మంది జనం నా దగ్గరికి వస్తే పేషెంట్గా ఏది ప్రిఫర్ చేస్తా? ఎక్కువ మందిని చూడాలనుకుంటే నిమిషాన్ని ప్రిఫర్ చేస్తా, 10 నిమిషాలు ప్రిఫర్ చేయను నేను. 10 నిమిషాలు చెప్పినా కూడా నా దగ్గర కూర్చున్న పేషెంట్కి అనుమానం తొలగదు, అనుమానంగానే చూస్తారు. అనుమానం యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే, ఈ డాక్టర్కి వైద్యం వచ్చునో రాదు అనే లెవెల్ ఉంటుంది అనుమానం. ఆడి ముఖంలో నాకు అది కనపడుతూ ఉంటుంది. అందువలన నేను 5-6 ఏళ్ల క్రితం ఆ 100 రూపాయలు రిటర్న్ ఇచ్చి, నీ 100 నాకు అక్కర్లేదు, ఇల్లు నీకు వైద్యం అక్కర్లేదు, ఇంటికి పోనేవాడిని. అంటే ఏం జరుగుతుందని విచారణ చేశాను. ఇంకో డాక్టర్ దగ్గరికి పోతాడు, 500 ఇస్తాడు, 3000 ప్లస్ 1000 ఖర్చు పెట్టుకొని వెళ్తాడు అనేది అర్థమైంది. నాకెందుకు వాడు ఎక్కడన్నా తగలవండి, నేను ఇంక 100 రూపాయలతో ఊరేగేది ఏముందని 3 ఏళ్ళ నాడు డాక్టర్స్ డే ఒక దినం రోజున 100 రూపాయలు కన్సల్టేషన్ రద్దు చేసిన మా హాస్పిటల్లో. ఎవడైనా ఫ్రీగా రావచ్చు.
రావచ్చున్నా కొత్త సమస్య ఏమొచ్చిందంటే డాక్టర్లందరి దగ్గర తిరిగి ఇంతలో కట్టను సంపాదిస్తారు. ఈ కట్టలు తెచ్చి ముందర పెట్టడం మొదలుపెట్టారు. చదవడానికి అరగంట పడుతుంది. చదివినందుకన్నా ఫీజు ఇవ్వచ్చు కదా. నీకు వైద్యం అక్కర్లేదు అని 2000 + 1000 మిగిల్చినందుకు నాకు 200 ఇస్తే తప్పేంది? ఈ కల్చర్ లేదు. ఎంత దూరం రాంగ్ ట్రాక్లో మన దేశంలో ఆరోగ్య కల్చర్ని నడపాలి అంత దూరం నడిపేసినారు. మాస్టర్ చెకప్ అని వస్తారు నా మిత్రులు. నీకు ఏం బాధ ఉందని అడుగుతా. ఏమి లేదు సార్, ఏమైనా ఉందేమో. అన్నీ చేయిస్తే ఏదో ఒకటి బయటపడదా? పడుతుంది. అన్ని పరీక్షలు చేస్తే ఏదో చిన్న ప్రాబ్లం బయటపడదు. అదిగో ప్రాబ్లం అంటారు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి చెప్తున్నా. ప్రపంచాన్నంతా వణికించిన కోవిడ్ టైంలో అది వైరస్ జ్వరం. వైరస్ జ్వరాలకి యాంటీబయాటిక్స్ పనిచేయవు. వాడడం దండగా. వృధానే కాదు, అలా ఇండిస్క్రిమినేట్గా యాంటీబయాటిక్స్ వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చి ఫ్యూచర్లో యాంటీబయాటిక్స్తో పోయే రోగాలు వచ్చినా తగ్గని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అక్కడికి చేరినాం. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఈరోజు సొసైటీలో వచ్చింది. ఇండిస్క్రిమినేట్ యూస్ ఆర్ఎంపీలు చేస్తూ ఉంటారు. క్వాలిఫైడ్ డాక్టర్లు చేయరనే ఒక వాదనని మా క్వాలిఫైడ్ డాక్టర్లు పెడతా ఉంటారు. ఇండిస్క్రిమినేట్ యూస్ వైద్యం తెలియనోడు చేస్తాడు. వాడు క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ కాదు. సరిగ్గా గురి చూసి బాణం వేయగలిగిన వాడు ఒక్క బాణంతో గురిని ఛేదిస్తాడు. ఒక్క బాణంతో ఛేదించగలిగిన నమ్మకం లేనివాడు 10 వేస్తాడు, ఏదో ఒకటి తగిలిపోద్దని. జబ్బు కరెక్ట్గా అర్థమైన డాక్టర్ ఒక్క మందే రాస్తాడు. మాకు తెనాల్లో పి దక్షిణామూర్తి అని ఉన్నారు, సీనియర్ డాక్టర్. నాకంటే చాలా పెద్దవాడు. నిన్ననే గెలిచిన ఆయన కలవాల, పెద్దవాడు కాబట్టి. ఒక్క మందు 2 మందుల కంటే రాయడు ఆయన. కరెక్ట్గా జబ్బు కనుక్కుంటే అంతే. ఇప్పుడు ఈ జ్వరానికి ఇది వైరల్ ఫీవర్ అని కనుక్కుంటే నేనైతే మందు రాయను. ఒకవేళ నీకు నొప్పులు ఎక్కువ, జ్వరం ఎక్కువ ఉంటే తట్టుకోలేని అనిపిస్తే పారాసిటమాల్ ఒక్క మాత్ర మింగు. మరలా అవసరమైతేనే మింగు, లేకపోతే మింగుద్దు. పారాసిటమాల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు. ఓవర్ ది కౌంటర్ మెడికల్ షాపులు ఎవరు అడిగినా ఇస్తారు. అందులో జనరిక్ మందు కొనుక్కుంటే 20 పైసలకి మాత్ర వస్తుంది. కంపెనీ మాత్ర కొంటే రూపాయి అవుతుంది. రెండు పని చేసేది ఒకటే, తేడా లేదు. ఇది అక్కడ మనకు అవసరమైన డేటా. కరోనా పీరియడ్లో ప్రపంచాన్ని వణికించిన లక్షల మందిని చంపినటువంటి ఆ వైరస్లో పాజిటివ్ అని వస్తే వైరస్ నీ ఒంట్లో ఉన్నట్టు లెక్క. పాజిటివ్స్లో మన దేశంలో తర్వాత ఇంటర్నేషనల్ స్టాటిస్టిక్స్ వచ్చినాయి. మనకి 100కి 80 మందికి అందులో 35% పీపుల్కి ఒక్క లక్షణం కూడా రాలే. అంటే ఇతర అంటువ్యాధులకు వచ్చిన రెసిస్టెన్స్ ఇక్కడ పనిచేసింది. ఇంకా 45% పీపుల్కి కొద్దిగా జలుబు, కొద్దిగా తలనొప్పి, కొద్దిగా దగ్గు వచ్చి 5 రోజులు తగ్గిపోయింది. టోటల్ 45, 35, 80 అయింది. 80% కరోనా పాజిటివ్స్ వైద్యం లేకుండా బాగైనారు. మీకు అనుమానం అక్కర్లేదు, నా దగ్గర డేటా ఉంది. 15% పీపుల్ కొంచెం జ్వరం పెరిగింది, కొంచెం దగ్గు పెరిగింది, జలుబు పెరిగింది, పల్స్ ఆక్సి తగ్గింది, ఊపిరి పీల్చడం పెరిగింది. వీళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే, అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులే ఉన్నాయి, లాక్డౌన్లో ప్రైవేట్ అని పడుకున్నాయి. వాళ్ళు ట్రయేజ్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఇతని హాస్పిటల్లో చేర్చుకోవాలని అక్కర్లేదని డిసైడ్ చేసుకొని, అక్కర్లేదని తేల్చుకుంటే కొన్ని మందులు రాసిచ్చి మీ ఇంట్లో ఐసోలేషన్గా ఉండండి, ఒక రూమ్లో ఉండండి, కిటికీ తెరుచుకోండి, తలుపు తెరవద్దండి, ఈ వైరస్ గాలిలో పోనివ్వండి, ఏం చేయదు, జనాన్ని గాలిలో కలిసింది ఏమీ చేయదండి. ఎదురుగ్గా ఉండి దగ్గిన తుమ్మిన జబ్బు వస్తుంది, కానీ ఇట్లాంటి ఓపెన్ ఎయిర్లోకి వెళ్తే ఏం చేయదు మిమ్మల్ని, అది ఏమీ చేయదు అని చెప్పారు. ఇంట్లో అట్లా ఐసోలేషన్గా ఉండటానికి మా ఇల్లు అనుకూలంగా లేస్తారంటే మా దగ్గర ఉండు, మేము ఇస్తాం ఐసోలేషన్ సెంటర్లు ఇచ్చారు. ఈ 15 మందిలో 14 మంది
శుభ్రంగా ఆహారంతోనే బాగా ఇంటికి వెళ్ళారు, ఒక్కరు మిగిలారు. ఇంకా 5% చివర ఉన్నారు, ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, గుండె జబ్బులు, ప్రతిత్తుల జబ్బులు. వీళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తే జనరల్ హాస్పిటల్కి ఆ 1 ప్లస్ 5 వీళ్ళని మాత్రమే అడ్మిట్ చేసుకున్నారు, రెండో వేవ్ కానీ మొదటి వేవ్ కానీ. ఈ మొత్తం 6 కలిపి 0.9% మరణాలు జరిగినాయి మన దేశంలో. అంటే టోటల్ మీద పాజిటివ్స్లో మరణాలు 0.9. ఆ 0.9 నేనుంటానేమో అనేది మన భయం. ఈ భయాన్ని లాక్డౌన్ తీసేసినాక, ప్రైవేట్ హాస్పిటల్కి అంతా తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినాక 100% పాజిటివ్స్ని చేర్చుకున్నారు. అందులో 0.9 మినహా మిగతా చెప్పిన 80+14 వాళ్ళందరూ మామూలుగానే బాగైనారు. కానీ అందరినీ ఐసీయూలో పెట్టినారు, కుప్పలకి పోగేసుకున్నారు డబ్బులు. ఏం చేద్దాం? మేమైతే 6 అడుగులు దూరం ఉన్నా, దగ్గు తుమ్ముచ్చినప్పుడు నోటికి చేయడం పెట్టుకున్నా, ఈ చేయి సబ్బుతో కడుక్కున్నా చాలు, ఈ రోగం పక్కోళ్ళకి రాదు అని ప్రచారం చేసినాం. గ్రామాలు వార్డులు తిరిగి మా లాంటి కొంతమందిని మా మాట నమ్మలే. లాక్డౌన్ అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు లేదు కాబట్టి నమ్మినారు, కానీ ఆ తర్వాత ఎవడు నమ్మలే. ఖచ్చితంగా బతికేటోళ్ళు అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్ ఐసీయూలో చేరి 10 నుంచి 15 లక్షలు కాజేసుకున్నారు. ఈ నాలెడ్జ్, నేను ఇప్పుడు చెప్పబోయే నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే ఈ డబ్బులన్నీ మిగులుతాయి. మేము ఖర్చు పెట్టగలం, మధ్యతరగతి తోలమని ఎవరన్నా అన్నా కూడా, అయినను అనవసరం ఖర్చు మీరు ఎందుకు పెట్టాలా? ఇంకా మంచి పనికి పెట్టండి. మీరు పెట్టొద్దని నేను అంటల్లా, అది దురద పెడతా ఉంది, డబ్బు ఖర్చు పెట్టమంటుంది. మంచి పనికి పెట్టండి, ఇంకో దానికి. దీనికి ఎందుకు పెట్టాలా? అనవసరమైన వైద్యానికి ఎందుకు పెట్టాలి? అండ్ దట్టు యాంటీబయాటిక్స్ విత్తలవిడిగా వాడితే రెసిస్టెన్స్ వచ్చి తర్వాత పనిచేయకుండా ఉండే పరిస్థితికి మీరు ఎందుకు పెట్టాలా? నేను ఎందుకు క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇచ్చినానంటే, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ సరైందని చెప్పడానికి. చాలా విచిత్రాలు జరిగినాయి కరోనా విషయంలో. నేను గతంలో వచ్చినప్పుడు నేను చెప్పే వీటిని. నేను జ్వరానికి సాక్ష్యం కోసం నేను కరోనాను పట్టుకొచ్చాను. 80% వైద్యం అక్కర్లేదు, దానికి ఇన్ని పరీక్షలు, ఇన్ని మందులు వాడాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో ఏ రకమైన లక్షణం లేదని వచ్చినా కూడా మందులు వాడడం అసలు అనవసరం. అలాంటిది ఇంకొకటి, నిన్ననే మొన్న ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ నేను హైదరాబాద్లో కలిసాను, నా మిత్రుడు. ఆయన జెన్యూన్గా ఎథికల్ వైద్యం చేస్తాడు మనిషి. ఆయన చెప్పిన ఒక వివరం కూడా మీకు చెప్తా, మీకు ఉపయోగపడుతుంది. మొదట నడువు నొప్పి లేదా మెడ నొప్పి, మా సీతారామన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారన్నాను కదా. ఇప్పుడు మీ అందరికీ నేను ఎంఆర్ఐ తీస్తే నడువుకి కనీసం 1/3 to half మెంబర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు నడుములో ఎన్నెముకల మధ్య, ఎన్నో పూసల మధ్య ఉండే బిళ్ళలు పక్కకి జరిగి ఉంటాయి, కానీ మీకు ఏం లక్షణాలు ఉండవు. నడుము నొప్పి వస్తే ఎంఆర్ఐ తీయించుకోవాలని కోరిక మీకు ఉన్నది, తీయించే కోరిక వాళ్ళకి ఉన్నది, తీయాలనే కోరిక ఎంఆర్ఐ మిషన్లకి కూడా ఉన్నది. అందరికీ అదే కోరిక ఉంది. తీయించినాక దాన్ని ఆ ఫిల్మ్ చూస్తే మీకు బిళ్ళలు పక్కకు జరిగినండి, ఎదుగో కనపడుతుంది చూడు అని చూపించగలడు. ఎంఆర్ఐ అనే టెస్టు మీకున్న జబ్బుని ఓవర్ స్టేట్ చేస్తుంది. అది ఎంఆర్ఐ లక్షణం. ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. ఉన్నది ఉన్నట్టే బిళ్ళలు పక్కకు జరిగినాయి, ఏమి చెయ్యవు. ఆ ఏమి చెయ్యవనే సంగతి ఎంఆర్ఐ చెప్పదు. ఎవరు చెప్పాలి? అది డాక్టర్ చెప్పాలి. డాక్టర్ చెప్పడు. నీకు భయం ఉండి బిళ్ళలు పక్కకు జరిగితే ఎలా సార్ అన్నావు అనుకో, అయితే తొలగిస్తాంలే అంటాడు. 50,000 నుంచి 1,00,000 ఆపరేషన్ చేస్తాం. కొత్త ఆపరేషన్ వచ్చింది, దానికి సూది ఆపరేషన్ అని. సూది వేసి ఆ బిళ్ళ దగ్గరికి పక్కకు జరిగిందని యాస్పిరేట్ చేస్తాడు. బా చాలా గొప్ప ఆపరేషన్ కదా, ఏం తక్కువకేం రాదు, అది ఇంకా అంత పెరుగుతుంది రేటు. ఆ సూది ఎక్కడికే వేయాలి కదా, ఇంకెక్కడన్నా పొడవకుండా. అది విద్య కదా, అంత మంచి విద్య. ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటే ఆ మనిషి 10 రోజులు హాస్పిటల్లో పడుకోకుండా మరుసటి రోజు లేచి తిరగలిగే అవకాశం ఉంటుందా? అంత గొప్ప వైద్యం అది. ఆ వైద్యాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటాం. నడుము నొప్పి వస్తే చేయాల్సిందేంటి?
నడుము నొప్పి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆపరేషన్లు అక్కర్లేదు. 100కి 95 మందికి కన్జర్వేటివ్ పద్ధతిలో తగ్గిపోతుంది. హార్ట్ సర్ఫేస్ మీద పడుకోవాలి, రాత్రుల్లో నెల 15 రోజులు పని చేయాలా. తల కింద దిండు పెట్టకూడదు. నొప్పి ఉన్న సమయంలో ముందు కొంగి బరువులు ఎత్తకూడదు. 3 పాయింట్లు, ఓన్లీ 3. నొప్పి తగ్గడం మొదలైన తర్వాత నడుముకి ఎక్సర్సైజులు చేయాలా. నడుము చుట్టూ ఉన్న కండరాలు బలపడితే మరలా నొప్పి రాదు. ఏంటా నడుము ఎక్సర్సైజ్? 1 నిమిషంలో నేర్పించవచ్చు. ముందు కొంగాల, ఎంత వస్తే అంత. నొప్పి తెలిస్తే ఆగాల. వెనక్కి కొంగాల, ఎడం పక్క కొంగాల, కుడి పక్క కొంగాల. ఇటు రౌండ్ తిరగాలి, ఇటు రౌండ్ తిరగాల. ఈచ్ మూమెంట్ 50 times. అయిపోయింది వైద్యం. హార్ట్ సర్ఫేస్, తలకింద తిండి పెట్టద్దు, బరువులు ఎత్తొద్దు. నొప్పి ఉన్నప్పుడు, నొప్పి తగ్గిన తర్వాత నడుము ఎక్సర్సైజ్ చేయి. 1.5 month లోపల 90 to 95% నడుము నొప్పుల కేసులు అందరూ నార్మల్ అవుతారు. ఏ పరిస్థితుల్లో నడుము నొప్పి వచ్చి బిళ్ళ పక్కగా జరిగినప్పుడు ప్రమాదం అంటే, ఈ నొప్పితో పాటు కాలు, ఆ కాలు కానీ ఈ కాలు కానీ వీక్నెస్ రావడం కానీ, కంటిన్యూస్ పెర్సిస్టింగ్ పెయిన్ ఒక్క ఏరియాలో రావడం కానీ, ఒక నిర్దిష్టమైన ఏరియాలో నొప్పి తెలియకుండా పోవడం కానీ, ఈ లక్షణాలు 5% లోపు జనానికి ఉంటాయి. వీళ్ళకి ఎంఆర్ఐ తప్పదు, వీళ్ళకి ఆపరేషన్ కూడా తప్పదు. నాకే నడుము నొప్పి వచ్చింది 12 ఏళ్ళ నాడు. బిళ్ళ పక్క జరిగింది. మా న్యూరో సర్జన్ అడిగితే బిళ్ళ తీసేయాల్సిందే సార్, లేకపోతే కాలు పోతుంది అన్నాడు. నాకు ఈ వైద్యం తెలుసు కాబట్టి నేను మొన్న కలిసిన డాక్టర్ని హైదరాబాద్ అన్నా. వాడు నాకు తెలుసు. వాడికి ఫోన్ చేసి ఇట్లా చెప్తున్నారు బాబు, ఏం చేయమంటావు అంటే, అతను లండన్లో ట్రైన్డ్. లండన్ ట్రైనింగ్ భిన్నంగా ఉంటుంది. లండన్ ట్రైనింగ్ అనవసరమైన వైద్యాలు చేయరు. అమెరికా ట్రైనింగ్ అనవసరమైన వైద్యాలే చేస్తారు. అది ఆ ట్రైనింగ్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్ అమెరికన్ స్టైల్లో ఉన్నాయి, బ్రిటన్ స్టైల్లో లేవు. నువ్వు ఆపరేషన్ చేయించుకోవద్దు సార్, నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నావు, ఇప్పటికే 117 కిలోలు ఉన్నప్పుడు ఉన్నాను నేను. నువ్వు వెయిట్ తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలని 5 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు ఎందుకు పోలే? నా కొడుకే చేస్తాడు ఆపరేషన్, వాడే చెప్తున్నాడు పోలే. ఇప్పుడు పో. అది ఎటు ఆపరేషన్ చేసినప్పుడు రెస్ట్ తీసుకుంటావు కదా, వారం 10 రోజులు, ఆ రెస్ట్కి ఇది కూడా పోతుంది పో అన్నాడు. ఎంత నొప్పి ఉన్నదంటే ఆ టైంలో విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ జనవరి నెలలో జరుగుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరికి నడవడానికి 1/2 గంట పట్టింది నాకు. అంత నొప్పి ఉంది. డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోయినా, ఒకరోజు పరీక్షలు చేయించుకున్నా, 2వ రోజు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నా, 10 రోజులు నా కొడుకు దగ్గరే ఉన్నా. 10 రోజులకు నడుము నొప్పి పోయింది, బరువు కూడా తగ్గటం మొదలైంది. 115 నుంచి 86కి వచ్చేసిన. క్లోజ్ అయిపోయింది సమస్య. 115 నుంచి 86కి వచ్చిన. నేను బేరియాట్రిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడంలా, నడుము నొప్పి అనేది ఇట్ ఈజ్ హైలీ సెల్ఫ్ లిమిటింగ్ ప్రాబ్లం. మెడ నొప్పి కూడా అంతే. 100కి 95 మెడ నొప్పికి ఆపరేషన్ అసలు అక్కర్లేదు. అలా అక్కర్లేదు ఇంకొకటి చెప్పి నేను దీన్ని అనుకున్న ఫిలాసఫీకి వస్తా. నేను అనుకున్న బ్యాక్గ్రౌండ్ చెప్తా. చాలామందికి ఇక్కడ చురుక్ అని అనిపిస్తుంది. అది గుండె జబ్బునని భయం వేస్తుంది. గుండె ఒకటే ఉంటుంది కాబట్టి. 2 కళ్ళు ఒకదానికి జబ్బు వస్తుంది, భయపడు, పోతే ఇంకోటి ఉంది కదా. 2 కిడ్నీలు భయం తక్కువ, 2 కాళ్ళు భయం తక్కువ, 2 చేతులు భయం తక్కువ, 2 పిల్లలుంటే భయం తక్కువ, 1 బిడ్డ అయితే భయం ఎక్కువ కాదండి. 1 బిడ్డ అయితే భయం ఎక్కువ. చచ్చిపోద్దేమోనని ఉచ్చలు పసుకుంటారు జనం. 2 ఉంటే ఆ 2 నీ పిల్లలే కదరా, భయం తక్కువ ఎందుకు ఉంటుంది? దట్ ఈజ్ సైకాలజీ. గుండె ఒకటే చురుకు అంటుంది, ఆగిపోద్దేమో అనే భయంతో ఇప్పుడైతే డైరెక్ట్గా మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ఇంతగా లేనప్పుడు ఎంబీబీఎస్ మా దగ్గరికి కూడా వచ్చేటోళ్ళు. ఇప్పుడు రారు మా దగ్గరికి ఎవరు. కార్డియాలజిస్ట్ ఏం ఆలోచిస్తాడు? నేను స్పెషలిస్టుని, నా దగ్గరికి గుండె దెబ్బను భయపడుతూ ఒక మనిషి వస్తే
నేను కానీ కేసు మిస్ అయితే బదనాం అవుతుంది కదా, కాబట్టి మిస్ కాకుండా ఉండాలంటే అన్ని పరీక్షలు చేయించాలా అని నిర్ణయిస్తాం. ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్, ఇంకా వీలైతే యాంజియోగ్రామ్, రక్త పరీక్షలు ఇటు ఉంటాయి కదా హాస్పిటల్లో 3-4 వేలకి, అన్నీ చేయిస్తారు. అన్నీ చేయించడానికి చురుక్ అనేది ఇది గుండె జబ్బు కాదని తేలుతుంది. తేలినాక కూడా 1000 రూపాయలు బంధువులు వచ్చి పంపిస్తారు. ముందు జాగ్రత్తగా అంటాడు, మీరేం మాట్లాడడానికి లేదు. ఇలాంటి నొప్పి అని మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు తక్షణమే అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గర ముందు ఈసీజీ తీస్తారు. రేపు పెద్ద డాక్టర్ దగ్గరికి పోదాంలే అని బయలుదేరుతాం కార్డియాలజిస్ట్ దగ్గరికి. ఆయన మళ్ళీ ఈసీజీ తీస్తాడు. మీరేమంటారు, నిన్ననే కదా సార్ ఈసీజీ తీసినారు, నువ్వు 100 మిగిలించుకుందాం నీ తాపత్రయం. ఆయన ఎంత అద్భుతమైన ఆర్గ్యుమెంట్ చెప్తారంటే, తప్పట్టద్దు ఆయన పాపం, ఆయన పెద్ద సమస్యలో ఉన్నాడు. ఆయన మిస్ అయితే డేంజరు. నిన్నటికి ఈ రోజుకి 24 గంటలు గడిచినాయి కదండి, ఈ లోపల ఏమన్నా మార్పు వచ్చిందేమో తెలియాలంటే మళ్ళీ ఈసీజీ తీయాలి కదా. ఏమంటారు మీరు? 24 గంటలు గడిచింది, మార్పు వచ్చిందేమో గుండెలో, నిన్న లేదు ఈరోజు ఉందేమో. ఆ భయం నీకు లేకపోయినా మేము ఇంజెక్ట్ చేస్తాం, మళ్ళీ ఈసీజీ తీస్తాం. ఈసీజీలో ఏ పెద్ద ప్రాబ్లం లేదని బయటపడితే, ఇప్పుడు మీ వయసు వాళ్ళు వస్తే మీ చిరునవ్వుని మేము భరించలేము. మీరు ఎప్పుడు చిరునవ్వు నవ్వితే డాక్టర్ భరించలేడు. ఏం సార్ బాగుందంటాం, వయసు 50 ఏళ్ళు ఉన్నట్టుంది. అవును సార్ 50 ఏళ్ళు. మరి అన్ని పరీక్షలు చేసుకున్నావా? అన్ని పరీక్షలు ఏం పరీక్షలు సార్? అదే రక్త పరీక్షలు, గుండె పరీక్ష, కొలెస్ట్రాల్, కిడ్నీ. నాకెందుకు సార్ బాగున్నాను కదా. అట్లే అనిపిస్తుంది సార్, అట్లా అనిపిస్తుంది మీకు. ఒక వయస్సు వచ్చినాక 6 నెలలకు ఒకసారి పరీక్షలన్నీ చేయించుకోవాలా? సరే చేయండి సార్. 5-6 వేలకు పరీక్షలు అయినాక ఈసీజీ వస్తుంది, ఇంత పొడుగు రీల్ వస్తుంది పాతవైతే. అది దాన్ని ఇట్లా చూసి సీరియస్ ముఖం పెట్టుకుని చూస్తారు, జాగ్రత్త. చిరునవ్వుతో డాక్టర్ ఇప్పుడు చూడడానికి అవుతారు. సీరియస్గా ముఖం పెట్టి చూసి, నీకు అనుమానం మొదలవుతుంది, ఏమి ఇంతసేపు చూస్తారు వీటిని చూసినా కొద్దిగా అనుమానం ఉంది సార్, మీరు సిటీకి వెళ్ళి పెద్ద హాస్పిటల్ ఉంది కార్డియాక్ సెంటర్, ఇక్కడ కార్డియాలజిస్ట్కి చూపిస్తుంటాడు. ఆయన ఇందాక చెప్పినట్టు మరలా ఈసీజీ తీస్తాడు. అనుమానం ఇంకా తొలగలేదండి, యాంజియోగ్రామ్ తీసుకోండి, 12,000 అయిందంటాడు ఆయన. యాంజియోగ్రామ్ తీస్తారు, కొరోనరీ యాంజియోగ్రామ్. ఆ రిపోర్ట్ అంతా చూస్తూ మళ్ళీ నీకు ఒక DVD కూడా ఇస్తాడు, ఇంటి దగ్గర కూడా చూసుకొని. నీకేమర్థమేసి వస్తుంది, ఇట్టు కొట్టుకుంటాడు గుండె, అది కొట్టుకొని అందరికి చూపించుకొని ఆనందపడతాను, నా గుండె నా గుండె నా గుండె అంటే. నీ గుండెని కొట్టుకున్నందుకు ఆనందపడొచ్చు, తప్పేం లేదు. ఆగిపోతేనే కదా ఏడుపు. అది ఎంత అవుతుందండి DVD ఖర్చు? మాకు 10 రూపాయలు అవుతుంది మాకు. నీకు ఇచ్చాక ఎంత ఆనందపడతావు? మీ ఆనందమే మాకు కావాలా? అది పైకి మాట్లాడేది, మీ భయమే మాకు కావాలా బ్రాకెట్లో. ఇంత అయిన తర్వాత మీకు గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళం ఒకటి సన్నబడింది అంటాడు. చురుకోళ్ళు కాదు, నిజమైన గుండె ప్రాబ్లం ఉంటే అలాంటి ఆన్సర్ వస్తుంది. ఎంత సన్నబడింది సార్ అంటారు. 40% అంటాడు. అమ్మ 40నా? పాస్ కావడానికి 35 మార్కులు సార్. 40 అంటే ఎక్కువే కదా. ఇక్కడ టీచర్లు సగం మంది ఉన్నారు కదా. 40 అంటే మీకు భయమే. 35 అయితే ఓకే, 35 దాటితే భయం. అంతనా అని అంటారు. మరి ఏం చేయాలి సార్ అంటారు. మీరు ఎడల్పు చేయించుకోండి సార్, ఎడల్పు చేయించుకోండి. మరి ఎడల్పు చేయండి సార్, 1,50,000 తెచ్చుకో. వెళ్తాను, 1,50,000 ఎక్కడ అప్పు చేయాలి కదా. నెలాఖరికి పైసా మిగలదు మన దగ్గర, ఎన్ని లక్షల జీతం వచ్చినా కూడా. మన లెవెల్ అది. అరియర్స్ వస్తాయంటే దానికి 2 రెట్లు అప్పులు చేసి ఉంటాం. మన స్టైల్ అది, మన లైఫ్ స్టైల్. ఎందుకంటే ఈ షాపులన్నీ మనమే కదా బతికించాలా, మీకు కొనాలి కదా వస్తువులు. ఈ లోపల వెనక్కి పిలిచి, సార్ ఎడల్పు చేసినాక మరలా సన్నబడే ప్రమాదం ఉంటుంది కదా, సన్నబడకుండా స్టెంట్ బిగించాలా అంటాడు. గొట్టం. సర్లే సార్ అంటారు. ఒక రక్తనాళం సన్నబడి ఉంటుందో, 2 సన్నబడి ఉంటుందో, 3 సన్నబడి ఉంటుందో చెప్పలేం కదా. ఒక 3 రక్తనాళాలు గొట్టాలు బిగించుకోవడానికి రెడీ అయ్యారండి సార్ అని అంటాడు. పెరుగుతుంది ఖర్చు. ఫారిన్ గొట్టం అయితే 1,30,000 ఉంది సార్, ఇండియా గొట్టం అయితే 30,000 ఉంది, ఏది పెట్టాలా అంటాడు.
చెప్పండి సార్, ఏం గొట్టం కావాలి మీకు? నాకు తెలుసు సార్, మీరు అదే చెప్తారని. ఫారిన్ గొట్టం 1,30,000 అంటే బాగా పనిచేస్తుంది. ఇండియా గొట్టం 30,000 అంటే బాగా పనిచేస్తుంది. ఫిక్స్ అయిపోయినాం మనం. ఫారిన్ గొట్టం మొత్తం 6 లక్షల టెండర్. 40% గుండెలో రక్తనాళం సన్నబడితే అడల్పు చేయక్కర్లేదు. 80 to 90 దాటి ఆ నేరోయింగ్ క్రిటికల్ అయితేనే స్టెంట్ వేయాలా. ఇది కరెక్ట్ వైద్యం. ఇప్పుడు మీ అందరికీ కరోనా యాంజియోగ్రామ్ తీస్తే 20 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మీ గుండె రక్తనాలు సన్నబడి ఉంటాయి. భయపెడుతున్నానా? నాకు కూడా ఒక గుండె రక్తనాలు 50% ఎప్పుడో సన్నబడింది 12 ఏళ్ళ నాటి. చూసుకుంటే ఇంకా ఎక్కువ పడి ఉంటుంది. 80-90 దాకా అనవసరం పట్టించుకోవడం. చెప్పరా మాట మీకు? నైవేలి లిగ్నైట్ అనే కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్కి నైవేలి లిగ్నైట్ తమిళనాడు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఏ వైద్యమైనా ఫ్రీ. ఆ ఎంప్లాయీస్ విజయ హాస్పిటల్ మద్రాసులో వస్తే ఆ విజయ హాస్పిటల్లో ఉన్న నా శిష్యుడు ఒకడు కార్డియాలజిస్ట్ నాకు చెప్పిన సమాచారం ఏంటంటే, వే బ్యాక్ టు 25 years ఆనాటికి ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఇప్పుడు అది ఇంకా పెరిగింది. సార్ మా దగ్గర అనవసరంగా స్టెంటులు వేస్తాం సార్, 40% కూడా వేస్తాం. నా కొడుకులు అడుగుతారు మమ్మల్ని వేయమని, ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి కదా అని. మాకు పోయేది ఏముంది సార్, స్టెంట్ వేస్తే పైసలు వస్తాయి, వేస్తున్నాం అన్నాడు. మంచి డాక్టర్ గారు నిజం చెప్పినన్నారు. ఇప్పుడు ర్యాంపెంట్ అయింది స్టెంటులు వేయడం అవసరం లేకుండా కూడా. అలాగని డాక్టర్లందరూ దుర్మార్గులు చెప్పడం నా ఉద్దేశం కాదు. లేరు అట్లా, డాక్టర్లందరూ దుర్మార్గులు లేరు. సమాజంలో వివిధ రంగాల్లో ఎంత పర్సంటేజ్ ఎదవలు ఉన్నారో మా దగ్గర కూడా అంత పర్సంటేజ్ ఉంటారు. ఇంజనీర్లు ఉంటారు. అందరికంటే ఎక్కువ పర్సంటేజ్ రాజకీయాలు ఉంటారు. దాంతో పోల్చుకో మా డాక్టర్లని. మేము ఇంకా తక్కువ మంది ఉన్నాం ఎదవలని. వాళ్ళకంటే మేము మేలు కదా. అన్ని రంగాలు డికడెంట్ అయిన తర్వాత హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మెడికేర్ బీ ప్రొఫెషనల్ అండ్ సైంటిఫిక్? ఎట్లా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? మొత్తం కార్పొరేటైజేషన్ జరిగిపోయిన తర్వాత ప్రపంచమంతా ఒక డాక్టర్ మాత్రం దేవుళ్ళగా ఉండాలా? మనందరం దయాలైనా పర్లేదా? ఎటు సాధ్యమవుతుంది? ఇంపాసిబుల్. ఆ రకమైన సిచ్యువేషన్లు ఈరోజు మనం ఉన్నాం. చురుక్కని వచ్చే నొప్పి, కండరాల నొప్పి, గుండె నొప్పి ఎప్పటికీ ఆ విధంగా రాదు. గుండె నొప్పి వస్తే బరువెత్తినట్టు రావాలి, బిగదీసినట్టు రావాలి, మంటలాగా రావాలి. 3 రకాలుగానే వస్తుంది. ఈ విషయం మా డాక్టర్లు క్లియర్గా తెలుసు. మీకు కూడా నేను చెప్తున్నా. మీకు ఎప్పుడైనా గుండె నొప్పి అని డౌట్ వస్తే ఈ 3 రకాలు వచ్చిందేమో చూసుకోండి. తెల్లవారుజామున గుండె నొప్పి వచ్చి నిద్ర మెలకువ వచ్చిందనుకోండి, ఇది గుండె జబ్బు ఉండే అవకాశం ఉన్నది. ఇది మర్చిపోవద్దండి. గుండె నొప్పి ఎల్లప్పుడూ పెద్ద నొప్పినే. పెద్ద నొప్పి వస్తే నిద్ర పట్టదు, నిద్రపోయేటోడికి మెలకు వస్తుంది. అట్లా వస్తే గుండె నొప్పి. దీంతోపాటు చెమటలు పట్టినాయి, వాంతి అయింది, తెలియకుండా మూత్ర విసర్జన జరిగితే ఇది ఖచ్చితంగా హార్ట్ అటాకే. ఆ ఒక్క జాగ్రత్తతో నేను చెప్తున్నా. చురుక్కంది, నడుస్తూనే ఉన్నావు, ఊపిరి పీలిస్తే ఎక్కువ అవుతుంది, వదిలితే తగ్గుతుంది. గుండె జబ్బు కాదు. గుండె ఎడం పక్క ఉంటుంది, ఎడం పక్క నొప్పి వస్తుంది మామూలుగా, లేదా పైపొట్లో వస్తుంది, ఎముక వెనక్కి వస్తుంది. కుడి పక్క వస్తే 99.9 సందర్భాల్లో గుండె జబ్బు కాదు. ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి పెరగడం తరగడం జరిగితే గుండె జబ్బు కాదు. బొడ్డు కంటే కింద, దవడ కంటే పైన నొప్పి వస్తే గుండె జబ్బు కాదు. ఎందుకంటే ముఖ్యమైనది మీకు చెప్తున్నా. నొప్పి వస్తే ఎక్కడా అని చూసుకోండి మీరే. ఇదంతా నొప్పి ఉంది అని అంటే ఇది గుండె జబ్బు అయ్యే అవకాశం ఉంది. మా దగ్గరికి వస్తే నేనేం చేస్తానంటే, నొప్పి ఇట్టంటాను కదా, ఒక్కచోట ఎల్బెట్టి నొక్కి చూపిస్తాను అడుగుతా. అదే పని అడుగుతాను నేను. ఇట్లా నొక్కుకో అక్కడ నొక్కి ఒక స్పాట్లో ఉందని నువ్వు గుర్తుపట్టగలిగితే ఎక్కడా అని అడుగుతా. ఇక్కడ సార్ అంటాడు. నేను అక్కడ నొక్కి చూస్తాను. నేను కూడా అవును అక్కడే నొప్పి సార్ అంటాడు. ఇది గుండె జబ్బు కాదు. చిన్న టెస్టులు మీకు చెప్పిన, మీకు మీరు చూసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ హాల్ గుండె పోటు వచ్చే బ్రాకెట్లో ఉన్నారు. మీరు ఆ బ్రాకెట్లో ఉన్నారు. అది గుండెపోటు కాదు తెలుసుకుంటే వచ్చిన డబ్బులు మిగులుతాయి.
ఇట్లా చెప్తారు. గుండె జబ్బు అయితే బరువెత్తినట్టు, బిగదీసినట్టు, మంట రూపంలో రావాలి. నిద్ర మెలకు వచ్చిందనుకోండి, ఇది అనుమానించదగింది. ఇలా లేకపోతే చురుక్కు అనేది గుండె జబ్బు కాదు. కార్డియాలజిస్టుల దగ్గరికి వచ్చే పేషెంట్లలో 50 to 60% చురుకు బ్యాచే. పండగ చేసుకుంటారు మా డాక్టర్. ఎందుకంటే గ్యారెంటీకి బతుకుతారు, ఒక్కడు చావడు. ఎందుకని అది గుండె జబ్బు కాదు కాబట్టి. పరీక్షలు చేసుకోవచ్చు బంగారంగా 3000కి. నీకు భయం ఎక్కువ ఉంటే యాంజియోగ్రామ్ దాకా పట్టుకెళ్ళచ్చు. ఇంకా భయం ఉంటే 30%, 40% కూడా హెల్ప్ చేయొచ్చు. ఇట్లంటే ప్రవర్తిస్తారండి డాక్టర్లు. మీరు అనుకోవద్దండి, అది నేను మర్చిపోండి అని చెప్పాను. నేను అన్ని చోట్ల ఉన్నప్పుడు ఇక్కడ ఉంటుంది అంతే. మరి ఎట్లా మరి పెద్ద పెద్ద డాక్టర్లు మన గుంటూరులో ఉన్నారు, కానీ మా అందరి బతుకు గ్యారెంటీ ఏందని మీరంటే, అందుకని మీకు తెలుసుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి అంతే. ఐఎమ్ నాట్ అడ్వైజింగ్ యూ, నా రికమెండింగ్. నిజంగా గుండె జబ్బని మీరు గుర్తుపట్టే పరిస్థితి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవద్దని నేను చెప్పడం లేదు. అద్భుతమైన వైద్యం అది. స్టెంట్ చేయటం అనేది అద్భుతమైన వైద్యం. బైపాస్ ఆపరేషన్ కూడా అద్భుతమైన వైద్యం. గుండె జబ్బులకి ఈ 2 రకాల ప్రొసీజర్స్ ఇచ్చినటువంటి జీవితం చాలా పెద్దది ప్రపంచంలో. మై క్వశ్చన్ ఇది నాట్ దట్. అనవసరమైన వైద్యమే నా క్వశ్చన్. ఇలాంటివి చాలా వైద్యం అక్కర్లేని జబ్బుల పేరుతోనే గుర్తించబడ్డవి ఉన్నాయి. ఇక్కడ కన్సెప్ట్ మీకు నేను చెప్పి నేను ఫైనల్గా మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. రోగాల బరువు లేదా డిసీజ్ బర్డెన్, ఆ కన్సెప్ట్ పేరు. ఏ దేశమైనా ప్రభుత్వాలు తమ ప్రజలకి వాళ్ళ ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు 2 వేరువేరండి. ఆరోగ్య అవసరాలంటే ప్రజలు ఆరోగ్యంగా బతకడానికి తిండి కావాలా, మంచినీళ్ళు కావాలా, గృహ వసతి కావాలా, ఇమ్యునైజేషన్ కావాలి, ఇవన్నీ ఆరోగ్య అవసరాలు. వైద్య అవసరాలంటే మందులు కావాలా, పరీక్షా సాధనాలు కావాలా, ఆపరేషన్ సాధనాలు కావాలా, ఆసుపత్రులు కావాలా, నర్సులు కావాలా, బెడ్లు కావాలా, ల్యాబొరేటరీలు కావాలా, మెడికల్ స్టూడెంట్స్ కావాలా. ఇది వైద్య అవసరం. అవి ఎన్నెన్ని మన దేశానికి అవసరమో లెక్క వేసుకోవడానికి ప్రభుత్వం ఆధారపడే స్టాటిస్టిక్స్ ఒకటే, దాని పేరు డిసీజ్ బర్డెన్. మన దేశంలో ప్రజలందరికీ ఏ రకమైన జబ్బులు ఎన్నెన్ని వస్తున్నాయి ఒక ఏడాదిలో అని లెక్కేసుకున్నాక ఈ జబ్బులు రాకుండా చేసుకోవడానికి, అంటే ఆరోగ్యం మనం ఏమేమి కావాలి, వస్తే బాగు చేసుకోవడానికి వైద్య అవసరాలు ఏమేమి కావాలో ఒక లెక్కేసుకొని దీన్ని బట్టి పథకం వేసుకుంటారు. ఏ దేశమైనా ఇదే చేయాలి. ఆరోగ్య అవసరాలు నెరవేరిస్తే రోగాల దాకా పోరు జనం. డబ్బులు చాలా మిగులుతుంది గవర్నమెంట్కి, అయినా జబ్బులు వస్తాయి పరిమితంగానైనా. ఇప్పుడు బ్రిటన్ ఏం చేస్తుంది మీకు NHS చెప్పాను కదా. ఆరోగ్య అవసరాల కింద ఏం చూశాడు, నీకు జ్వరమో వస్తుంది కానీ వైరల్ జ్వరమో రావద్దు హాస్పిటల్కి అని చెప్పారు. వస్తే పరీక్షలకు ఖర్చు, మందులు ఖర్చు, రావడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మనిషిని తెచ్చుకుంటే ఆడి కూలి ఖర్చు, డాక్టర్కి టైం ఖర్చు, ఇన్ని ఖర్చులు దేశానికి నష్టమని ఆలోచించినారు వాళ్ళేం సోషలిస్టులేం కాదు, కమ్యూనిస్టులేం కాదు బ్రిటన్ వాళ్ళు. అయినను ఇట్లా ఆలోచించి తప్పదు. అది ప్రజలకి మేలు చేయాలని కొన్ని పనులు చేయడానికి వెళ్ళిన కమ్యూనిస్టులు కానక్కర్లా, ప్రజల డిమాండ్లోంచి వస్తాయి. ప్రజల డిమాండ్లు అట్లా వచ్చింది. అట్లా ఆ విధంగా వాళ్ళు ఆలోచించినారు. వైద్య అవసరాలంటే అవును ఈ రోగాలు వచ్చినాయి, వీటిని బాగు చేయాలా, మళ్ళీ మామూలు మనుషులు చేయాలా, అందుకే ఇవన్నీ ఏం కావాలి ఈ లెక్కలు వేసుకుంటాం. మన దేశంలో అయితే డిసీజ్ బర్డెన్ అనే దాన్ని 90% దాకా కరెక్ట్ లెక్కేయగలరు. బయట దేశాల్లో 95 to 98% కరెక్ట్ లెక్కేస్తారు. అదొక ప్రతి దేశము ఏడాది అట్లా సర్వే చేసుకుంటాం. ఎట్లా ఆ లెక్కలు ఏమొస్తాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ జలుబు కూడా ఒక రోగమే. 65 రకాల వైరస్ వస్తుంది. ప్రతి ఒక్కడికి ఏడాదికి ఒక్కసారి జలుబు వచ్చిందని లెక్కేసుకోండి. రఫ్ లెక్క చెప్తున్నా. 145 కోట్ల రోగాలు. ఒక్కసారి కొద్దిగా నుల్లొప్పి వచ్చింది కడుపులో, 145 కోట్ల రోగాలు. 20 కోట్ల మందికి గుండె జబ్బులు వచ్చినాయి, ప్లస్ 25 కోట్లు. ఒక 20 కోట్ల మందికి షుగర్ జబ్బు వచ్చింది, ప్లస్ 20 కోట్లు. అరుదుగా వచ్చే ఒక క్యాన్సర్ ఒక 1000 మందికి వచ్చింది ఏడాదిలో, ప్లస్ 1000. ఇట్లుంటుంది లెక్క.
నేను డిసీజెస్ యొక్క వెరైటీ గురించి మాట్లాడడం లేదు, టోటల్ నెంబర్ మాట్లాడుతున్నా, దయచేసి గమనించండి. డిసీజెస్ వెరైటీ కొన్ని వేలు ఉంటాయి. ఒక జబ్బు 10 వస్తాయి సంవత్సరం అంతా, ఒకటి 100 వస్తుంది, ఒకటి 1000 రావచ్చు, ఒకటి 10,000 రావచ్చు. అట్లా ఒక్కొక్క జబ్బు ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో వస్తుంది. మా లిస్టు దగ్గరికి వచ్చేటోడికి ఏమేమి రోగాలు నేర్చుకుంటాడు మెడికల్ స్టూడెంట్ అంటే అన్ని రోగాలు నేర్చుకోవాల్సిందే. మన సూత్రం ఏంది? కామన్ డయాగ్నోసిస్ చేస్తే కామన్లీ కరెక్ట్, రేర్ డయాగ్నోసిస్ చేస్తే రేర్లీ కరెక్ట్. మాకు మెడికల్ కాలేజీలో రేర్ జబ్బుల గురించి ఎక్కువ టైం చెప్తారు, కామన్ జబ్బుల గురించి తక్కువ టైం చెప్తారు. అందుకని బయటకు వచ్చిన డాక్టర్కి జలుబుకు వైద్యం చేయాలంటే రాదు, జ్వరానికి వైద్యం చేయాలంటే రాదు, సిరోసిస్ ఆఫ్ లివర్కి వైద్యం చేయాలంటే వస్తుంది. వాడు ఎట్లా బాగాడు, గ్యారెంటీకి తెస్తాడు. గ్యారెంటీకి తెచ్చే రోగాలకి బాగా చెప్తారు మాకు వైద్యం. దట్ ఈస్ ద లాప్ సైడ్ అప్రోచ్ ఇన్ మెడికల్ కాలేజ్. కామన్గా జనానికి ఏమొస్తే మెడికల్ క్యాంప్ జరిపితే నొప్పులు జ్వరాలు 90% అవే ఉంటాయి. కావాల్సింది నొప్పులు మాత్రలే, ఒకవేళ ఇస్తే మాత్రలు, లేదంటే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోది ఆన్సరు. మెడికల్ క్యాంప్కి వచ్చినాక మందులు ఇవ్వకుండా రెస్ట్ తీసుకో బాగేద్దంటే వింటాడా మీ మాట? మొత్తం కల్చర్ మార్చేసినామండి. ఈ మొత్తం డిసీజ్ ప్రొఫైల్లో 80%, ఇందాక నేను చెప్పిన 80, దే మెరిట్ నో ట్రీట్మెంట్ అట్ ఆల్. ఏందా 4 రకాలు? ఆ 80% ఏందనంటే, ఒకటి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్, వాటంతట అవే తగ్గిపోయే రోగాలు, ఏమీ చేయొద్దు, వాటంతటే తగ్గిపోతాయి. ఇందాక చెప్పిన జ్వరం ఆ కేటగిరీ కదా. నడునొప్పి మినిమం పద్ధతితో తగ్గిపోయింది కదా, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తగ్గిపోయింది కదా. ఇక 20 మిగిలినాయి. 10 రకాలు. కొంచెం మందులు వాడాలా, కొంచెం ఖర్చు, హాస్పిటల్కి పోనక్కర్లా, డాక్టర్ అక్కర్లా, 10% ఉన్నాయి. మొదటి గ్రూపు మందు అక్కర్లా, ఖర్చు లేదు, డాక్టర్ అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లేదు, 80% రోగాలు. ఈజ్ ఇట్ నాట్ బ్యూటిఫుల్? అందంగా లేదా ఈ విషయం? మరి అమెరికాను బ్రిటన్ లాంటి డబ్బులున్న దేశాలు కాదు కదా, మంది వెనుకబడ్డ దేశం కదా, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కదా. ఏదో 4వ ఆర్థిక వ్యవస్థగా పెరుగుద్ది అని మోడీ సాబ్ అంటే అదాని అంబానీ ఆస్తులు పెరుగుతాయి, మనకేం చిప్పలు వస్తాయి. కానీ మనం ఎక్కడున్నాం? బ్రిటన్ దాటినాం, జపాన్ దాటినాం అంటారు. అక్కడ జనం యొక్క జీవన పరిస్థితి మనకంటే 25 రెట్లు బాగుంది. మన జీవితాలు బాగుపడవు, వాళ్ళ జీవితాలు లక్షల కోట్లకు పోతుంది. ఎంత డైలాగ్ వాడినా మన జీవితాలు మెరుగ్గా లేదు కదా. సో వీఆర్ డెవలపింగ్ పీపుల్, నాట్ డెవలప్డ్. డెవలపింగ్ పీపుల్ అన్న తర్వాత అన్ని చోట్ల ఖర్చులు తగ్గించుకోవడమే సెన్సిబుల్ అండ్ లాయక్ అయిన పద్ధతి అన్నప్పుడు 80% ఈ రోగాల్లో డాక్టర్ అక్కర్లా, మందు అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా, ఖర్చు లేదన్నాక దీన్ని పనిగట్టుకొని ప్రభుత్వాలు ప్రజలందరికీ నేర్పించాలి అంటున్నాను నేను. ప్రజలందరికీ, నో ఎక్సెప్షన్. ఇప్పుడున్న తప్పుడు కల్చర్ని ప్రభుత్వమే పనిగట్టుకొని ఈ కల్చర్ని రద్దు చేసి దీని స్థానంలో ఇప్పుడు నేను చెప్పేది పెట్టాలా? అది పెట్టాలంటే ప్రజల సహకారం లేకుండా జరగదు. ఇప్పటికే మీ అందరినీ సంపూర్ణంగా దారి తెప్పించున్నారు, సంపూర్ణంగా, అబ్సల్యూట్లీ దారి తెప్పించున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా నాలంటూ చెప్తే ఫైనల్గా బయటికి వెళ్ళినాక లెర్నర్డ్ పీపుల్ తిక్కనా కొడుకు వచ్చినాడు అనుకునే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. నేను చెప్తే కొంత నమ్ముతున్నారు. ఇప్పుడు 46 నుంచి చెప్తున్నాను కాబట్టి 46 నుంచి ఎవడు వినకపోతే ఏమనుకుంటారు? నన్ను ఈ తిక్కలోడు ఇంతేలే అనుకుంటారు. అక్కడికి వచ్చింది దాని ఆల్మోస్ట్. కూల్ డ్రింకులు తాగొద్దని 86 నుంచి చెప్తున్నా నేను, ఇంకా తాగుతూనే ఉన్నారు. ఏమనుకుంటారు తాగేటోడు? అంటే చెప్తాలే, మనం డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళి 2.5 లీటర్ల బాటిల్ కొనుక్కెళ్ళాలా, గెస్ట్ వస్తే ఏమిస్తామో తలా కొంత వేయాలి కదా. అక్కడ మీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ప్రజల ఆర్గ్యుమెంట్. కల్చర్ని క్రియేట్ చేస్తున్నారు అంటున్నా. రెండో గ్రూపు కొద్దిగా మందులు, కొద్దిగా ఖర్చు. అంటే ఇదే జ్వరం తీసుకో, తగ్గల తొందరగా, కానీ నీకు నొప్పులు ఉన్నాయి, జ్వరం ఉంది, అసౌకర్యం ఉంది. ఇప్పుడు నేను రెండో గ్రూపులో వేస్తాను, నేను తెచ్చి పారాసిటమాల్ వాడుకుంటాను. కానీ డాక్టర్ అక్కర్లా, ఆసుపత్రి అక్కర్లా.
ఇంకా 10% దీంతో క్లోజ్ అయిపోయింది. ఇంకా 10 మిగిలింది. కొద్దిపాటి శిక్షణ జనానికి ఇస్తే 5% రోగాలు మనమే బాగు చేయొచ్చు. ఆ శిక్షణ తీసుకునే జనానికి చదువు అక్కర్లేదు, వైద్యం డిగ్రీ అక్కర్లేదు, ఆర్ఎంపీ కూడా కానక్కర్లేదు. నా స్టేట్మెంట్ నేను నిలబడతా. ఈ స్టేట్మెంట్ ఎవడు నాతో మాట్లాడడానికి వచ్చిన. ఇంకా మిగిలింది ఎన్ని జబ్బులు సార్? 5%. అన్ని స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు, అన్ని హాస్పిటళ్ళు, అన్ని పరీక్షలు, అన్ని మందులు, అన్ని ఆపరేషన్ సామగ్రి ఈ 5% కోసమే. 95%ని నా ఎండవర్తో, నా కృషితో 3 గ్రూపులుగా చేసి మనందరం కలిసి పరిష్కరించగలిగితే ఎంత డబ్బు ఈ దేశానికి మిగులుతుందో మీరు ఊహించండి. లక్షల కోట్లు మిగులుతుంది. అంత డబ్బు మిగిలితే ఈరోజు పరిపాలించేటోళ్ళు ఎంత అద్భుతంగా పరిపాలించవచ్చు చెప్పుకోండి. మధ్య మధ్యలో మొత్తం గురించి మాకు అభ్యంతరం ఏం లేదు. పరిపాలించడం అద్భుతంగా మోడీ చేయగలడు కదా, అంత డబ్బు ఆయన చేతిలో ఉంటే. ఇప్పుడు ఆయన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. ఆ పెట్రోలియం ధరల దగ్గర తగ్గించుకుంటూ ఉన్నందుకు 30 లక్షల కోట్లు ఉంది ఆయన దగ్గర. జిఎస్టీ ఫేజ్ 1లో 8 ఏళ్ళు వేసిన దానికి 33 లక్షల కోట్లు ఆయన దగ్గర ఉంది. అంతా 63 లక్షల కోట్లే కదా. ఇప్పుడు లక్షల కోట్లు మిగులుతుంది పంతులు. నేను చెప్పిన పని చేసావు స్వామి, నువ్వేం కష్టపడుతుంది నాయనా. ప్రతి స్కూల్లోనూ ఈ విద్య నేర్పించాలని పెట్టు, నువ్వు నీకేం పోతుంది? రెమెడీ ఖర్చు లేదు. ఎంత పేరు వస్తుంది స్వామి మోడీ గారు. మీరు ప్రశాంతంగా కొన్ని దశాబ్దాలు పరిపాలించుకోవచ్చురా బతుకుంటే. నేను మోడీ గారికి ఎంత గొప్ప సలహా ఇస్తున్నాను చూడు. గొప్ప సలహా కాదండి పరిపాలించేటోళ్ళకి నా సలహా. నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ మీకు చెప్తా. అది చెప్తే అయిపోద్ది నా సబ్జెక్టు. సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ గ్రూపులో ఏమున్నాయి? సెల్ఫ్ లిమిటింగ్ గ్రూప్ అయిపోయినాక అంటే ఈ వైరల్ ఫీవర్సు, చిన్న నొప్పులు, చిన్న కడుపు నొప్పులు, అప్పుడప్పుడు మెడ నొప్పి వస్తూ ఉంటుంది, నిద్ర లేవగానే నొప్పి ఎక్కువ ఉంటుంది, కాసేపు నడిచినాక తగ్గిపోతుంది. ఇవన్నీ ఈ గ్రూపులో వచ్చేవే. అవేం చేయవు మనల్ని, అటంతటే అయిపోతాయి. ఇక రెండవ గ్రూపు, అది జబ్బే కాదు, నువ్వు జబ్బు అనుకుంటావు. మీ చురుకు చెప్పినా కదా, అది జబ్బే కాదు, నువ్వు జబ్బు అనుకుని వస్తావు. వాటిని ఎడ్యుకేట్ చేద్దాం. ఇక మూడవ గ్రూపులో ఇది జబ్బే అంటే చర్మం కింద గడ్డలు, చెవి వెనుక గడ్డలు. నా చెవి వెనుక ఒక గడ్డ ఉంది ఇక్కడ. అట్లా మీలో చాలామందికి చర్మం కింద గడ్డలు ఉన్నాయి, గజ్జల్లో గడ్డలు, సంఖలో గడ్డలు, మెడలో లింఫ్ నోడ్స్. ఇవన్నీ జబ్బులే. ఇవి ఉంటాయి, ఇవి పోవు, నేను చంపవు. నువ్వు మా దగ్గరికి వచ్చి ఆపరేషన్ చేసి తీసారంటే తీస్తాము. మాకు పోయేది ఏమైనా 10,000 ఇస్తావు, నువ్వు తీస్తాము. ఘాటు పడుతుంది, ఈ ఘాటు కనపడుతూ ఉంటుంది. ఇవి జబ్బులే, ఏమీ చేయవు, వదిలేయచ్చు. నేను ఎవ్రీడే 2 కన్నా చెప్తా, వదిలేయి, ఏం చేయదు, వెళ్ళిపో అంట. ఎవ్రీడే. నా ఓపీ చాలా తక్కువ, 20 మంది కంటే చూడను నేను. 20 మందిలో 2 ఈ బ్యాచ్, ఇంకా 2 సెల్ఫ్ లిమిటింగ్ బ్యాచ్, 4 వెళ్ళిపోయేదే. ఒత్తిడి చేస్తారు మనల్ని. ఈ గడ్డ తీసేది సార్, బాగలేదు, ఉడుకు చేతులు చొక్క వేసుకోరా కనపడకపోతే. ఇటు కనపడితే అసహ్యం కదా సార్. ఒకేనా పెళ్ళి కానీ పిల్లలు ఇట్లా అడుగుతూ ఉంటారు మమ్మల్ని. పెళ్ళైనా అడగట్లేదు. ఇంకేముంది, పెళ్ళైనాక ఇంకేమవసరం గడ్డలతో. భార్య భరిస్తుంది, లేకపోతే భర్త భరిస్తుంది. వాళ్ళు సావాళ్ళు వస్తారు. పెళ్ళి అయ్యేదాకానే కదా మన కృషి అంతా. ఆకర్షించాలి అవతల వ్యక్తిని. పెళ్ళైనాక గొడవ లేదు. ఇక అట్లా ఉంటుంది ఆలోచన. సో ఆ గడ్డలు మూడో గ్రూప్. 4వ గ్రూపు సైకోసోమాటిక్ గ్రూప్. అంటే మానసిక ఒత్తిడి వలన శరీరంలో జబ్బుల్లా బయటపడతాయి. ఇది వరల్డ్ మొత్తం పెద్ద రోగం ఇది ఇప్పుడు. బట్ ఇట్ ఈజ్ నాట్ ట్రీటబుల్. అవసరం లేదు వైద్యం దానికి. సైకోసోమాటిక్ గ్రూప్ కింద 40 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి. మీలో చాలామంది చెప్పే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఆ గ్రూపులోది. సైకలాజికల్ స్ట్రెస్ తగ్గిపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గిపోతుంది. స్ట్రెస్ ఎట్లా తగ్గుతుంది? పిల్లలు కూడా అంటించినాం కదా మనం. బడికి పోయే పిల్లలు కూడా ర్యాంకులు మార్కులు పేరుతో స్ట్రెస్ ఎట్లా తగ్గుతుంది? మనకెటూ ఉంది టెన్షను, మాట్లాడితే టెన్షను. టెన్షన్ లేనోడు ఈ భూమి మీద లేకుండా తయారైనాం. అమెరికా లాంటి చోట్లయితే 50% పాపులేషన్ టెన్షన్ ఉంది.
జనరేషన్ జెడ్లో 55% యాంగ్జైటీ టెన్షన్ ఉంది. అది ఉంది కాబట్టే కదా మొన్న న్యూయార్క్లో గెలుచున్నాడు, ప్రామిస్ చేసినాడు. టెన్షన్ పెరిగి నేరాలు చేస్తూ ఉంటే వాళ్ళ నేరస్తుల కింద భావించి పోలీసులు చంపుతున్నారు. వీటిని డీల్ చేయడానికి పోలీసులు అక్కల్లా నేను వేరే గ్రూపులు పెట్టి ప్రజల్ని కౌన్సిల్ చేయిస్తాను ప్రామిస్ చేసినందుకు గెలిచినాడు. ఇంకా 4-5 చేసినాడు. ఇట్లాంటి అద్భుతమైన ప్రామిసులు. అందులో ఒక ప్రామిస్ ఇది. ఎందుకు నేరస్తులు తయారవుతారు? టెన్షన్లోంచి. సమాజం నేరస్తులను తయారు చేస్తుంది అని సుడిగుండాల సినిమాలో 50 ఏళ్ళ నాగేశ్వరరావు చెప్పాడు. గుర్తుందా మీకు? పాత వాళ్ళందరూ గుర్తొచ్చుంటుంది. జడ్జి, ఆయన రిటైర్డ్ జడ్జి, ఆయన కొడుకుని 2 టీనేజర్లు చంపేస్తారు. కోపం రావాలి. ఈ కాలంలో ఎన్కౌంటర్ చేయ కొడుకులు అనాలి. అనలేదు అతను. నా కొడుకుని వీళ్ళు చంపడానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళని అట్లా తయారు చేసిన సొసైటీ అని డిఫెన్స్ వాదన తీసుకొని వాళ్ళకి శిక్ష పడకుండా చేసినాడు. గొప్ప సినిమా. దుర్మార్గంగా ఫెయిల్ అయ్యేటట్టు చేసినాము. ఆ దెబ్బకి ఆదుర్తి సుబ్బరావు, నాగేశ్వరరావు జన్మకిట్టాడు సినిమా తీయకూడదని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పొరపాటున ఇంకొకటి తీశారు మరో ప్రపంచం అని, పూర్తిగా చేతులు గాలినాక మానేసినారు. మరో ప్రపంచం కూడా మంచి సినిమాని. సుడిగుండాల థీమ్తో ఏడాది క్రితం అడోలసెన్స్ అనే సినిమా ఇంగ్లీష్లో వచ్చింది. 4 ఎపిసోడ్స్. అద్భుతమైన సినిమా, చూడండి. నేను కాదు నేరస్తుని సొసైటీ. సొసైటీ నేరం చేస్తుందన్నాక నీకు శిక్ష సొసైటీకి పడాలా? మన పోలీస్ వ్యవస్థ వ్యక్తులకి వేస్తుంది. నేరాలు జరగడానికి మూల కారణాలు వేయదు. సమ్టైమ్స్ మూల కారణాలు మనమే క్రియేట్ చేస్తాం. నేరాల్లో సగం, యాక్సిడెంట్లో సగం సారాయి తాగితే వస్తాయి. మనం సారాయి దాపిస్తాం. మంచి సారాయి దాపిస్తాం. మంచి సారాయి దాపిస్తే మంచిగా లివర్ పాడవుతుంది. ఎక్కడికెక్కడికి లింకులు ఉన్నాయి చూడండి సార్. నేను మాట్లాడేది వైద్యమే. మెడిసిన్ ఈజ్ నథింగ్ బట్ పాలిటిక్స్ లార్జ్ స్కేల్. రాబర్ట్ విర్కో అనే సైంటిస్ట్ 110 ఏళ్ళ నాడు మాట్లాడినాడు. మా గ్రూపోడు. పాలిటిక్స్ మెడిసిన్ అంటే. నేను చెప్పేది అంతా రాజకీయమే. మీకు మెడిసిన్ చెప్పినట్టే కనబడుతుంది. మెడిసిన్ అంటేనే రాజకీయం. ఆ సైకోసోమాటిక్ రోగాల్ని అరికట్టడానికి మార్గాలు. ట్రైన్ యువర్ బ్రెయిన్. టెన్షన్స్ను వదిలించుకునేది ఎలా అనేది నేర్పండి స్కూళ్ళల్లో, కాలేజీల్లో. పౌరులందరికీ నేర్పచ్చు మనం. అది రీఎడ్యుకేషన్ చేస్తే పోతుంది. మనం ఎప్పుడన్నా అవకాశం ఉంటే టెన్షన్ వదిలించుకోవడం వల్ల మీ హాల్లో చెప్తాను నేను వచ్చి. ఇప్పుడు నా పరిధికి రాదు, అది చేయొచ్చు. దానికి మనమేం కనిపెట్టినాం? మా మోడీ సాబ్ ఏం కనిపెట్టాడంటే యోగా చేయండి పొద్దున్నాడు. యోగా చేసినా ధ్యానం చేసినా ఆ చేసే చోటుకి వెళ్ళబోయే ముందు బయట మన టెన్షన్ తగిలించి లోపలికి పోతాం. లోపలికి పోయినాక చేస్తాం, ప్రశాంతంగా మారుతాం, బయటకు వచ్చి మళ్ళీ తగిలించుకుంటాం. అట్లా చేస్తే అది ఉపయోగపడదు. అక్కడ నువ్వు పొందిన ప్రశాంతతను కంటిన్యూ చేసుకుంటే నీకు ఉపయోగపడుతుంది. అది నేర్పలేదు కదా మనం ఏం చెప్పినాం? 1 గంట సేపు యోగా చేసి చాలు అన్నాం. చాలు అనకూడదు. యోగాలో నీకు వచ్చిన ప్రశాంతతను 23 గంటలు కంటిన్యూ చేయాలి. అది చెప్పనప్పుడు యోగా సెంటర్లు పుడతా ఉంటాయి. వాటికి ట్యాక్స్ ఉండదు, పుడతా ఉంటాయి. కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది సర్వీస్ చేస్తారు. సర్వీస్ చేస్తారని అడుగుతున్నా, ఇది చెప్పండి మీరు. ఇక్కడ వచ్చిన సెరెనిటీ, ప్రశాంతతని కంటిన్యూ చేసుకోవడం నేర్చుకోవాలా? లేకపోతే నీకు యోగా పనికిరాదు. నాకు కాకినాడలో ఒక అతను యోగా మాస్టర్ కనపడ్డాడు, నా ఫ్రెండే. మిద్దెల మీద పెట్టి ఒక 25 మందికి నేర్పిస్తుంటే చూడడానికి వెళ్ళా. నేనేం యోగాకి వ్యతిరేకం కాదండి. యోగా చేయాల్సిన పని పూర్తిగా చేస్తే నేను అంగీకరిస్తాను. చేయడంలా పూర్తిగా వాళ్ళు అందరికీ నేర్పిస్తున్నాడు. బాగుందనుకున్నా వాడు నంబర్ తీసుకున్నా, మర్చిపోయినా, పోగొట్టుకున్న నంబరు. ఇంటికి వెళ్ళిన ఒక నెల అయినా ఫోన్ చేసేవాడికి. వాడు ఎత్తుకున్నాడు, భార్య ఎత్తుకొని, ఇంకేడా రావన్నా సారు లేడాయన అన్నాడు. లేడంటే ఏమైందమ్మా అన్న. ఆసుపత్రిలో చేరాడని. ఎందుకు చేరినాడు? నా హార్ట్ అటాక్తో చేరాడని. వాడికి హార్ట్ అటాక్ ఎట్టు వచ్చింది? అందరికీ హార్ట్ అటాక్ రాకుండా నేర్పించేటోడి కన్నా ఏమన్నా అన్నదాన్ని. ఆయన అందరికీ నేర్పించడం నా పని అనుకున్నాడు. అది పాటించడం తన పని కాదనుకున్నాడు. సెరెనిటీ, ప్రశాంతత తెచ్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యోగా ఒక మార్గం, ధ్యానం ఒక మార్గం. ఐఎమ్ నాట్ కంట్రాడిక్టింగ్ దెమ్. రీథింకింగ్, రీషెడ్యూలింగ్, బిహేవియరల్ చేంజ్,
లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా ఒక మార్పే. ఇప్పుడు టెన్షన్ 850 కోట్ల మందికి ఉందంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అది. ఆరోగ్యం, హెల్త్లో ఈ పరిశ్రమలను బతకడానికి మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ రోగాలు మొత్తం పోతాయి. 4 రకాల రోగాలు చెప్పిన వాటంతటి పోయే రోగాలు. ఇంకా కొద్దిపాటి వైద్యం అవసరమైన రోగాలు, జ్వరము పారాసిటమాల్ కంటే మించి అక్కర్లేదు. నొప్పులు ఏ రకమైన నొప్పులైనా పారాసిటమాల్ ఫస్ట్ డ్రగ్. నీ మార్కెట్లో అమ్ముతారు, నువ్వు డాక్టర్ అక్కర్లేదు. ప్రతి రోగాన్ని మనం ఏం నేర్చుకోవాలంటే ఏ స్థాయి దాటితే 5% పడుతుందో మనకు తెలియాలి. అదొకటి మనం నేర్పించాల్సింది. మేము రాసిన పుస్తకాల్లో ప్రతి రోగం గురించి వివరించి ఈ జబ్బు ఈ లిమిట్ దాటితే మీరు డాక్టర్ దగ్గరికి పోవాలని రాశాము. ఇక 3వ గ్రూప్ ఉంది 5%. కొద్దిపాటి శిక్షణతో మనంతటా మనమే బాగు చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను, 2 చూపిస్తాను ఎగ్జాంపుల్స్. కరెంటు షాకు, గుండె ఆగిపోద్ది. పిడుగుపడింది, గుండె ఆగిపోద్ది. మందు మింగితే రియాక్షన్ వచ్చింది, గుండె ఆగిపోద్ది. హార్ట్ అటాక్లో కొంతమందికి గుండె ఆగిపోద్ది. 4 సందర్భాలు చెప్పాను గుండె ఆగిపోయేది. దీనికి కరెక్ట్ వైద్యం సిపిఆర్. అప్పటికప్పుడే మనిషిని నేల మీద పడుకోబెట్టి ఎదురు మెముకని కింద భాగంలో 20 సార్లు 2 ఇంచులు అనిగేటట్టు నొక్కితే ఇందులో 90% పైకి లేస్తారు. ప్రత్యక్షమైన ఉదాహరణలు మా దగ్గర కోకొల్లలు ఉన్నాయి. 1990లో నేను ఒక ట్రైనింగ్ తిరుపతికి దక్షిణాన కమ్మవారి కండ్రిగన ఊళ్ళో ఇచ్చాను. 200 మంది యూత్కి ట్రైనింగ్ ఇచ్చాను. 200 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అంతా నేర్పించాం 2 days. అందులో సిపిఆర్ కూడా నేర్పించాం. కట్ చేయండి, వెనక్కి రండి. గుత్తిలో మా హాస్పిటల్ ఉంది. ఒకరోజు నా దగ్గరికి కరెంటు షాక్ అని పట్టుకొచ్చినారు. 10 minutes అయిపోయింది, ఆల్రెడీ గుండె ఆగిపోయింది. ఐ కాంట్ ఎనీథింగ్. వాడికి పెళ్ళయింది ఈ మధ్యనే, ఏడాది క్రితం. 3 నెలల పిల్లని సంకబెట్టుకొని వచ్చింది వాడి భార్య. 20 ఏళ్ళ వయసు. ఎటన్నా నా మొగ్గుని బతికించు సార్ అంటది. ఆ పిల్లకి చదువు సంధ్యలు లేవు, ఇడికి కూడా లేవు. కరెంటు పని చేస్తున్నాడు. మన పని అది. మన కోసం ఎక్కాడు, యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. మనం కదా బాధ్యత తీసుకోవాలి. అది వేరే సామాజిక అంశం. ఈ పిల్లని ఏం చేయలేము. ఇక 10 నిమిషాలు దాటింది, మెడలో చూస్తే నాడి లేదు. వేల మందికి నేను ఫస్ట్ ఎయిడ్ శిక్షణ ఇచ్చాను. బట్ ఐ కాంట్ ఎనీథింగ్. ఇప్పుడు కట్ చేసి మళ్ళీ కమ్మవారి కండ్రికి రా. 1990 అక్షరాస్యత అయిపోయినాక చేసినాం ఈ పని. మేము శిక్షణ ఇచ్చినాక నెలకి వర్షాకాలం వచ్చింది. పొలం దున్ని ఒక రైతుకి పిడుగుపడింది, గుండె ఆగిపోయింది. టక్కున నేల మీద పడిపోయినాడు, ఎదురు వదిలేసి. పక్క పొలం దున్నే కుర్రోడు మా దగ్గర శిక్షణ పొందినోడు. వాడికి అర్థమైంది గుండె ఆగిపోయిందని. పరిగెత్తుకొని వెళ్ళి వాడి అర్జున పల్గున పార్థ కిరీట్ అనలే, మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు. పరిగెత్తుకుని నాడి లేదు, నేల మీద పడుకోబెట్టాడు ఎలికలా. ఎట్లా నేర్పాలో కరెక్ట్ మెథడ్ మేము నేర్పించాను. తప్పుడు పద్ధతిలో చేయకూడదు. అది మెథడ్ వచ్చి ఉండాలా. ఆ మెథడ్ 20 సార్లు నొక్కగానే లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. నీకు గుండె ఆగిపోతే నేను బతికించినాను. ఏడాది క్రితం మా కార్యకర్త కృష్ణయ్య ఉన్నాడు. ఈ పక్కనే సత్తెనపల్లి పక్కన, 78 ఏళ్ళ వయసు, మాకు సీనియర్ కార్యకర్త. ఇక్కడ కూడా వస్తుంటాడు ఆయన. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ ఆగిపోయింది. ఆయన పక్కన ఉన్న కేర్ టేకర్, వాడికి చదువు కూడా పెద్ద లేదు, ఇంటర్మీడియట్ డుమ్మగాడు. వాడు మా శిక్షణకి పాల్గొని ఉన్నాడు గతంలో. గుండె ఆగిపోతే ఆడిచ్చేటట్లు టక్కున గుర్తొచ్చింది. పడుకోబెట్టి నొక్కినాడు 20 సార్లు, లేచి కూర్చున్నాడు. నవ్వు ఈ సర్వైవింగ్ బతికే ఉన్నాడు. ఇంకా తర్వాత వైద్యానికి వెళ్ళాడు, ముందు బతికించాడు. ఇది అందరికీ వచ్చి ఉండాలి, పౌరులందరికీ అని అంటే బెస్ట్ ప్లేస్ టు టీచ్ దిస్ టెక్నిక్ ఇస్ స్కూల్. ఏమి ఖర్చు అవుతుంది సార్ దీనికి? దమ్మిడి ఖర్చు లేదు సార్. బల్ల ఉంది, ఒక పిల్లని పడుకోబెట్టు. బొమ్మ కూడా అక్కర్లా నేర్పించడానికి. బొమ్మ 1.5 లక్షలు అవుతుంది. మేము మెథడంతా నేర్పిస్తాం. నొక్కడం అనేది ఒక్కటి నేర్పం. మనుషుల మీద నొక్కకూడదు, బొమ్మ మీద నొక్కొచ్చు. 1.5 లక్షలు పెట్టి ఆ బొమ్మని శవాన్ని మోసుకొని పోయినట్టు ఊరూరు నేను ఎక్కడ మోసుకుపోవాలా? ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో నాకు మనుషులు ఉన్నారు, పడుకోని చెప్పి నేర్పిస్తా. నొక్కడం ఒక్కటి చేయొద్దంట, అదొకటి యాక్చువల్ ఫీల్డ్లో చేయమంట. అంత ఈజీగా నేర్పచ్చు కదా. ఇంప్రవైజేషన్ మెథడ్ ఊర్లందరికీ వచ్చి ఉండాలా. ఒక టెక్నిక్ మనం నేర్పిస్తే చదువులేని వాళ్ళకి నేర్పించినా
మనుషులను బతికించగలరు, పెద్ద పెద్ద రోగాలను ఆపగలిగినారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, నేర్పిస్తే బాగు చేసుకోవచ్చని. పొలాల్లో పనిచేసే రైతులకి, కళ్ళాల్లో పనిచేసే వాళ్ళకి దుమ్ములు వేస్తే కంట్లో నలకలు పడతాయి. అక్కడే ఎక్కువ జరుగుతుంది. వాడు నలిపితే కళ్ళు ఎర్రగవుతాయి. కంట్లో ఎప్పుడు నలకబడినా నలపవద్దు, మొదటి వాక్యం అది. రెండోది, నువ్వు వెంటనే పెద్ద బేసిన్లో నీళ్లు పోసి తలకాయ దాంట్లో ముంచి రెప్పలు ఇట్లా ఆడించు 10 సార్లు, 190 మందికి ఆ నలక నీళ్ళల్లోకి వెళ్ళిపోద్ది. ఇది చెప్పడానికి ఏం తిరిగి ఉండాలి సార్? విషయం తెలిసి ఉండాలండి. ఇక అప్పటికే నీకు పోలే, కన్నెట తెరువు, భూతద్దంతో చూడు. ఎక్కడుంది భూతద్దం? ఇది భూతద్దం, రీడింగ్ గ్లాస్. మన వాళ్ళు చత్వారం అద్దాలు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ చాలామంది. కింద భూతద్దం ఉంటుంది, పైన మామూలు అద్దం ఉంటుంది. దాంతో చూడు, నల్లగా 1 మిల్లీమీటర్ సైజులో నల్లక మీకు కనపడుతుంది. ఒక న్యూస్ పేపర్ ముక్క కట్ చేసి చించండి, నీళ్ళల్లో ముంచి ఈ తడిగా ఉన్న న్యూస్ పేపర్తో నల్లగా కనపడే దాన్ని టచ్ చేసి ఇట్లను 109 మందికి లేచి వస్తుంది. 90 + 9, 99 పరిష్కారమైనారు. ఈ ఒక్కడు మిగిలిండు. ఈ ఒక్కడికి కంటి డాక్టర్ దగ్గర పంపించు. లేకపోతే 100 మందిని పంపిస్తారుగా మీరు. 100 మందిని కంటి దగ్గరికి పంపిస్తే ఎంత ఖర్చు అవుతుంది? ఫీజు 500, నలక తీస్తే 1000. ఎందుకంటే నలకనైనా స్లిట్ ల్యాంప్ అనే సాధనం ద్వారా చూస్తాడు కాబట్టి. మామూలుగా మనలాగా చూడ్డు, మిషన్లో చూస్తాడు. నలక కరెంట్ కనపడుతుంది, పెద్ద మిషన్ అది. 1500. వాడంటే ఒక మనిషి రావాలా పల్లెటూరు నుంచి, వాడికి ఛార్జీ. వాడికి కంట్లో నలక పడలేదు కానీ వాడికి పోబెట్టి చాలా మనం. వాడికి టైం పొద్దుపోకపోతే సినిమా చూపించాలా. వాడికి పని బాయ్, వీడికి పని బాయ్. మా ఊళ్ళో బస్ స్టాండ్ దగ్గర మంగళ షాప్ ఉంది. 30 ఏళ్ళ నాడు అతనికి నేను నేర్పించిన నలకెట్టు తీయాలో. మంగళ షాపులో అయ్యన్ అని ఉంటాడు. అతను అందరికీ రోజుకు 10 మందికి నలకలు తీస్తాడు. కంట్లో నొప్పి తెలియకుండా ఉండడానికి జైలుకి చుక్కలు వేస్తాడు. కొద్దిగా మందని హెడ్డింగ్ కింద వస్తుంది. వాడికి ఎవడు ఇవ్వడంలా, నేనే ఇస్తా. 4 నెలలకు ఒకసారి ఒక బుడ్డి ఇస్తే 50 రూపాయలు బుడ్డేది. రోజుకి 10 మంది లెక్క 4 నెలలకు ఎంతమందిని తీసుకుంటాడు? డబ్బులు అడగాడు అతను. ఒక దేవి విగ్రహం పెట్టినాడు, ఒక డబ్బా పెట్టినాడు, మీ ఇష్టం వచ్చినది అయిపోసారి అంటారు. 2 రూపాయలు వేస్తారు, కూడా రూపాయి వేస్తారు. ఇక్కడ 1500. టెక్నిక్స్ నేర్పిస్తే చదువురానోడికైనా సరే అద్భుతంగా పరిష్కారం చేయడం సాధ్యం. ఆ పరిమితమైన సంఖ్యనే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పంపిద్దాం. మిగతాళ్ళందరూ ఎందుకు పంపాలి? మీకు తలకాయకి దెబ్బ తగులుతుంది. వంటగదిలో వంట పని చేసుకుంటుంది మన మహిళ. ఆ పైన ఏమైనా చూడకుండా టక్కన లేచింది, కట్టను పొడుచుకుంది, రక్తం వచ్చింది. తల మీద ఎప్పుడు దెబ్బ తగిలినా రక్తం ఎక్కువ గారుతుంది. తలలో రక్తం సప్లై ఎక్కువ. అమ్మో రక్తం అని అరుస్తాం. ఏం చేయాలంటే నొక్కి పట్టుకో. నువ్వు అరిసినా లాభం లేదు. అది మన పిల్లల దగ్గర నేర్చుకోవాలా. కింద పడతాడు, దెబ్బ తగులుతుంది, చుట్టూ చూస్తాడు. మనుషులు కనపడితే బేరమంటాడు, కనపడకపోతే ఊరుకుంటాడు. వాడి దగ్గర నేర్చుకోండి. పిల్లల దగ్గర కూడా చాలా నేర్చుకోవచ్చు. నొక్కి పట్టుకో, 5 నిమిషాలు నొక్కి పట్టుకో, తీయకుండా రక్తం ఆగిపోద్ది. తలకి దెబ్బ తగిలినాక తెలివి లేకుండా పడిపోయినా ఇది పెద్ద దెబ్బ. ఈ తలకాయ పైకి లేపితే ఈ వస్తువులు పొడుచుకొని చిన్న దెబ్బలే. రక్తం కారుడు ఆగిపోయినాక ట్యాప్ కింద తలకాయ పెట్టి కడుక్కో. కడిగినాక ఎవరినో చూడమను, ఎంత సైజు రంధ్రం ముందు సెంటీమీటర్ లోపల ఉంటే దీనికి పూతమందు పోయండి. చర్మానికి దెబ్బలు తగిలితే వాడి పూతమందు ఒకటి ఇంట్లో పెట్టుకోండి, అది పోయండి. ఇంకేం చేయొద్దు. పసుపు పోయొద్దు, సున్నం పెట్టొద్దు, పొగాకు పొడి పెట్టొద్దు, ఏం పెట్టొద్దండి. ఒక పూతమందు పూసుకోండి, ఒక ఇంట్లో ఒక ట్యూబ్ పెట్టుకోండి. దాని అంతటా అదే మానిపోద్ది. ఒకవేళ అది 1 ఇంచు దాకా తయారైందనుకో, నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే కుట్లు వేసుకొని గ్యారెంటీగా చెప్తాడు. వాడు కుట్లు వేసే డాక్టర్, వాడికి అదే పని. ఎందుకు చెప్పుకొని ఉంటాడు? కుట్లు వేయాలంటే కొద్దిపాటి శిక్షణ ఇస్తే వేయచ్చు. మేము ఆర్ఎంపీలకు శిక్షణ ఇస్తాం. అక్కడ నొప్పి లేకుండా ఇంజక్షన్ వేయడం ఎలా, కుట్టు వేయడం ఎలా, ఈ 2 నేర్పిస్తాం మేము. మా ట్రైనింగ్లో నేర్పించినాం మేము. చిన్న జబ్బులు ఇవన్నీ సర్జన్ దగ్గరికి పోవాలంటే ఎట్లా? లేదంటే ఇంకొక టెక్నిక్ చెప్తున్నా. నేను బయట ఎక్కడ ఓపెన్గా చెప్పడం లేదులేండి, చెప్తాను అమ్మి తగాదాకు వస్తానని. 2 అంచులు దగ్గరికి జరిపి ఒక చుక్క ఫెవికిక్ వేయండి, అతుక్కోపోద్ది.
ఫెవిక్విక్ 5 రూపాయలు. నేను వేస్తున్నా, 20 ఏళ్ళ నుంచి వేస్తున్నా, ఎవరికి చెప్పకుండా. ఫెవిక్విక్లో ఉండే మందు లాంటిదే డెర్మాబాండ్ అనే పేరుతో జాన్సన్ కంపెనీ మార్కెట్ చేస్తుంది. 1/2 ml 800. అనబాండ్ అనే పేరుతో 1/2 ml 400. నాకు ఇక్కడ 1/2 ml 5 రూపాయలు. అసలు నీకు గాయమే కనపడదు. ఓ ఫ్యాక్షన్ నాయకుడు నా దగ్గర మనవన్ని పట్టుకొచ్చాడు ఒకరోజు. ఇక్కడ దెబ్బ తగిలింది. నా మనవడికి కుట్టు కనపడకుండా ఈసారి అన్నాడు. తెలిసినాడు, వాడెటు డబ్బులు ఇయ్యడు, నేను అడగలేను కూడా. తెలిసినాడు నాకు ఏమడుగుతాను. అంత చిన్న వైద్యాలు కదా అడగను నేను. వాడిని లోపలికి పట్టుకెళ్ళా, క్లీన్ చేసే గాయాన్ని ఇటు జరిపా, ఒక చొక్కేసి అతక్కపోయింది, ఇంటికి పంపించింది. 1 minute అనొచ్చు మా డాక్టర్లు, అది వాడకూడదు, మెడికల్ గ్రేడ్ కాదని. ఒక్కలో గ్రేడు 20 ఏళ్ళ నుంచి వాడుతాను. ఏం కావాలన్నా జనానికి కావాలంటే నేనే ఒక పేపర్ రాస్తే వేసుకోండి మీరు. ఇట్లాంటి 100 ఉన్నాయి సార్, మీరు నేర్చుకుంటారండి. మీరే ట్రై చేసి చూడండి, నేను చెప్పింది కరెక్ట్ కాదు. నేను ఏదో ట్యూబెక్టమీలు చేసినా, హెర్నియా ఆపరేషన్ చేసినా 2 దగ్గర చుక్కలేసి అతికిచ్చేస్తాను. లోపల బ్లీడింగ్ ఉండకూడదు, సీరం కలెక్షన్ ఉంటే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఏమవుతుంది, ఏం కాదు. ఇలాంటి వాటిని మనం నేర్చుకోవాలా. నేను సారాంశంగా ఏం చెప్తున్నానంటే 180 రోగాలకి నేను మొదటి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్. 10 రోగాలకి కొంచెం వైద్యం కావాలి, కొంచెం ఖర్చు అవుతుంది. 2 గ్రూపులకి డాక్టర్ పని లేదు, హాస్పిటల్ పని లేదు. 3వ గ్రూప్ 5% రోగాలకి కొంత శిక్షణ ఇస్తే జనం చేసుకోగలరు. చివరి 5%కి అన్ని వైద్యాలు, ఇంక్లూడింగ్ మెడికల్ కాలేజీలు, పీపీపీ మోడళ్ళు అన్నీ దానికోసం. 5కి 5% రోగాలకి టోటల్ ప్రపంచంలోని వైద్య వ్యవస్థ పనిచేస్తుంది. ఇది కానీ అర్థమయ్యేటట్టు చేసి ఫ్యామిలీ డాక్టర్ పద్ధతి కానీ మన దేశంలో పునరుద్ధరణ జరిగి ఆ ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ యొక్క ఆర్థిక సామాజిక స్థితులకి బాధ్యత వహించదలుచుకుంటే అద్భుతాలు ఈ దేశంలో జరుగుతాయి. వీ విల్ బికమ్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ దట్. నా లాంటి ఒక్కడు మాట్లాడితే ఏమవుతుంది? నేను నెల్లూరులో నేర్చుకుంది ఇట్లాంటి వైద్యాలే. ఐ ఎక్స్పాండెడ్ దెమ్. అక్కడ ఈ కన్సెప్ట్ మాకు నేర్పలేదు వాళ్ళు. నేను నెల్లూరులో 1975లో చేరినప్పుడు సీనియర్ డాక్టర్లు డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ రంగారావు గారు 3 ఉన్నారు. వాళ్ళు నన్ను కూర్చోబెట్టుకొని 3 ఏళ్ళు ఉండాలో నువ్వు నేర్చుకోవడానికి అన్నారు. అన్ని స్పెషాలిటీస్లో బేసిక్ వర్క్ అని ఒకటి ఉంటుంది. ఎంబీబీఎస్ ఆ వర్క్ నేర్పించినారు వాళ్ళు. నేను మీ దగ్గర ఉండను అన్నాను. నేను 3 ఏళ్ళు ఉంటా, తర్వాత ఉండనన్నా. ఏం చేస్తావు అన్నారు. వాళ్ళు అక్కడే ఉంచుకుందాం వాళ్ళ ఆలోచన. మీలాంటి హాస్పిటల్ని పెట్టి నేను ట్రైనింగ్ ఇస్తా అన్నా. 400 మందికి ఇప్పటిదాకా నేను ట్రైనింగ్ ఇచ్చాను డాక్టర్లు. 400 మందిని నా దగ్గరే పెట్టుకుంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళని? ట్రైనింగ్ తీసుకో, సైంటిఫిక్ వైద్యం ప్రజలకు అనుకూలమైంది పోయి చేయకూడదు అని చెప్పి పంపించేశారు. వాళ్ళందరూ నా దగ్గర ఉంటే నేను పెట్టుకోలేను. ఐ కాంట్ అకామిడేట్ 400 పీపుల్. 4-5 వేల మంది పారామెడికల్ స్టాఫ్కి నా దగ్గరే శిక్షణ ఇచ్చాను. వాళ్ళందరూ నేను పెట్టుకొని ఏం చేసుకోవాలి? అందరూ హ్యాపీగా బతుకుతున్నారు ఈ టెక్నిక్స్తో. నేర్చుకోవడానికి విద్య అక్కర్లేదు, చదువు అక్కర్లేదు, మెడిసిన్ కూడా అక్కర్లేదు టెక్నిక్స్ నేర్చుకోవడానికి. మా ప్రిన్సిపాల్కి ఒకసారి చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తే నేను చదువుకునేటప్పుడు, ఆపరేషన్ అంటే ఆపరేషన్ థియేటర్లో చేయాలా, ఆపరేషన్ థియేటర్కి నాయకుడు అనస్థెటిస్ట్. అనస్థేషియా చీఫ్ వచ్చినాడు. ఆయన పెద్ద డాక్టర్ కదా, నరానికి సూది వేయాలా. 4 సార్లు పొడిస్తే సూది పోలే, పక్కన పోతుంది. ఆ పక్కన వాటి ఇటీ సార్ అని తీసుకు ఇట్ట పెట్టింది. టెక్నిక్ సార్ అది. ఎవడు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వాడికి వస్తుంది. డెసిషన్ మేకింగ్ రాదు. డెసిషన్ మేకింగ్కే వైద్యులు చేయాలి. టెక్నిక్ ఎవడైనా నేర్చుకోవచ్చు. నా దగ్గర నేర్చుకుని పోయిన పిల్లలు వాళ్ళు ఎవరికి చేయబెట్టి నేను ఏ ఆపరేషన్ నేర్పలా, నాకు అసిస్ట్ మాత్రమే చేసినారు. వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ చేయగలరు. నేను నేర్పలా, చూసి నేర్చుకున్నారు. ఎంత అద్భుతమైన విషయం. ఒకడైతే ఇంటింటికి వెళ్ళి టాన్సిలెక్టమీ ఆపరేషన్ చేస్తాడు. ఇప్పుడు 800 చేశాడు. మీ ఊర్లో ఉన్నాడు, నేను చెప్పలే వాడికి, నేను వచ్చినట్టు చెప్తే వాళ్ళతో వచ్చి పేరు చెప్పనులే, వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఇప్పటికీ చేస్తున్నాడు గ్రామాలు పోయి.
టాన్సిలెక్టమీ గొంతుల ఆపరేషన్ ఈఎన్టీ సర్జన్ చేస్తాడు. లోకల్కి అక్కడ ఇంజక్షన్ ఇస్తాడు, టాన్సిల్ తీసేస్తాడు, ఒత్తి పట్టుకుంటాడు, బ్లీడింగ్ ఆగిపోయింది, జానేదో. భయం సార్ టాన్సిలెక్టమీ చేయాలంటే ఎంఎస్ ఈఎన్టీకే ఇక ఎంబీబీఎస్ చెప్పనవి కాదు, మేము చేస్తాం. మా దగ్గర చూసి నేర్చుకున్నాడు. చూసి నేర్చుకోవచ్చు వైద్యం అనేది నేను ప్రాక్టీస్ చేసిన గత 40 ఏళ్ళలో. దేశంలో అనేక సెంటర్లకు వెళ్ళా. వాళ్ళు ఏం చేస్తారో చూడటమే నా పని. వాళ్ళు అసిస్టెంట్స్గా రమ్మంటారు, నేను పోను, రానని చెప్తా. రానంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎందుకు తెలుసా? వస్తే ఇటు మళ్ళీ నేర్చుకొని చేస్తాడని భయం వాళ్ళకి. నేను చూసే చేయగలను, నువ్వు నేర్పించేది ఏందో నాకు అది వాళ్ళకి తెలీదు. అందుకే రాణిస్తారు నన్ను. పెద్ద పెద్ద సెంటర్స్కి వెళ్ళా, కలకత్తా, బాంబే, ఢిల్లీ, మధురై, ఎన్ని చోట్లకి వెళ్ళా. 2 రోజులు 10 రోజులు ఉంటా, కొత్త టెక్నిక్ నేర్చుకొని వస్తా. మన పిల్లలకి ఏం ఓరియంటేషన్ ఇవ్వాలో ఒక బేసిక్ వైద్యం నేర్చుకున్నాక చూసి నేర్చుకోవచ్చు. మన మెడికల్ స్టూడెంట్స్కి గత 40 yearsగా ఐ యూజ్ టు గో టు మెడికల్ కాలేజెస్. స్కిల్స్ నేర్పించడానికి పోతాను నేను. 1 hour మోటివేషన్ లెక్చర్ ఇస్తా, మనం ఏం చేయగలం ఈ సొసైటీకి అని. ఈవెన్ నౌ ఐఎమ్ డూయింగ్ దిస్. ఒక 6 నెలల క్రితం ఆశ్రమ్ మెడికల్ కాలేజ్కి వెళ్ళా. నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఇవన్నీ దొరుకుతాయి. డాక్టర్ బ్రహ్మారెడ్డి అని అంటే నా ఛానల్ వస్తుంది. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఎక్కడెక్కడ ఎలా నేర్పించాలని వస్తాయి. సో మిత్రులారా, టు కంక్లూడ్, నా అభిప్రాయం ఏంటంటే మనం ఈ విద్యని జనంలో పెద్ద ఎత్తున పట్టుకెళ్ళి ఇప్పుడున్నటువంటి హెల్త్ కల్చర్ స్థానంలో ఆల్టర్నేట్ హెల్త్ కల్చర్ని మనం పెట్టగలిగితే ఈ దేశం యొక్క డబ్బుని లక్షల కోట్లు మనం మిగిలించగలము. ఎస్, ఐ హ్యావ్ గాట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, thousands of examples నా దగ్గర ఉన్నాయి. విత్ దిస్ ఐ క్లోజ్. మీరు ఏమైనా అడగదలుచుకుంటారు సార్? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అది మేము విడిగా చెప్పాలి. నేను లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో 90% బీపీ షుగర్ జబ్బు జనానికి లేకుండా చేయొచ్చు. 10% వాడుకోవాల్సి వస్తుంది. ధ్యానం బయటకు వచ్చినా కూడా కంటిన్యూ అవుతుంది, దాని రిజల్ట్ కంటిన్యూ అయితే ఉపయోగపడుతుంది. ఆ ధ్యాన మందిరంలో ఉండి బయటకు వచ్చినా టెన్షన్లు తగిలించుకుంటూ ఉపయోగపడదు. ధ్యానం దానంతరం రోగాలను బాగు చేయదో, రోగాలు రాకుండా కూడా చేయదు. ఆ టైంలో నీకు వచ్చిన ప్రశాంతత తెచ్చుకుంటున్నావు కదా, ఆ ప్రశాంతత అనే ఆ టెక్నిక్ని కంటిన్యూ చేసుకుంటే నీకు ఉపయోగం. ప్రశాంతత ధ్యానమే కాదు, రకరకాల పద్ధతులు తెచ్చుకోవచ్చు. నువ్వు థింకింగ్ ప్రాసెస్ అని యూ హ్యావ్ టు రివిజిట్ ఇట్. నేను కొన్ని సూత్రాలు చెప్తా స్టార్టింగ్. నేను ఒక్క సూత్రం చెప్తా, ఈరోజు అంత టైం లేదు కాబట్టి. థింకింగ్ ప్రాసెస్లో నేను అవలంబించే పద్ధతి ఏంటంటే, ఇన్విటబిలిటీ ఏదన్నా ఉంటే దాంతో రాజీ పడవంట. తప్పనిసరిగా జరుగుతుంది, నువ్వు ఆందోళన పట్టవు. ఎందుకంట లిమిట్. ఎప్పటికైనా తప్పనిసరిగా మరణం తప్పదు కదా, అవునా సార్? మరణం గురించి నేను ఆలోచించను. నేను కూడా మరణిస్తాను, తెలుసు నాకు. అది అస్సలు ఆలోచించను. బతుకున్నంతకాలము హౌ బెస్ట్ వీ కెన్ లివ్, నా పాయింట్ అంతే. మరణం తప్పదు, వీలైనంత వరకు ఇబ్బంది లేని మరణం వస్తుందని చూసుకుంటా. మరీ మంచం మీద పడి కాలు చేతులు పోయి అక్కడే దొడ్డి కూర్చొని అక్కడే ఒంటెలు పోసుకొని ఇతరులు సహాయపడే పరిస్థితి రాకుండా ఉంటే బాగుండని ట్రై చేస్తాం. యాక్టివ్గా ఉన్నవాడికి అట్లాంటి మరణాలు రావు. అందుకనే నిత్యం యాక్టివ్గా ఉంటాను, ట్రై చేస్తాం. అయినను వస్తుందేమో ఎవరికి తెలుసు. ఈ కాలం ఎట్లుంది, మన పిల్లలు మనల్ని చూసుకోరు, మీకు అది గ్యారెంటీకి తెలుసు కదా. మనం చూసుకోవడానికి వీళ్ళు లేకుండా వాళ్ళు అమెరికా పంపించాం కదా, వాడు అక్కడి నుంచి వీడియో కాల్ చేస్తాడు, వాడు మాత్రం రాడు. దాని పెద్ద సమస్యలేండి. ఇన్నోవేటబిలిటీ. మాటల్లో మనిషిని హింసించలేవు. 2వ పాయింట్, ఫిజికల్ ఇంజురీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్ ఇంజురీ. ఫిజికల్ ఇంజురీ నాకు జరగకూడదు అనుకున్నా కూడా నీకు జరుగుతుంది. కత్తితో పొడిచినప్పుడు నాకు నొప్పి కలగకూడదు అనుకుంటే ఊరుకోదు, అది నొప్పి వస్తుంది, గాయమవుతుంది, రక్తం కారుతుంది. మెంటల్ ఇంజురీ అట్లా కాదు, మనం కలిగించుకుంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు టెన్షన్ లేకుండా పోతుంది. గౌతమ్ బుద్ధుని నేర్పించినాడు సార్, ఇది 2500 ఏళ్ళ నాడు. మనం ఇప్పటికి కూడా నేర్చుకోకపోతే ఎట్లా? ఆయన ప్రతిరోజు అడుక్కోవడానికి పోయేవాడు, ఒక ఇంటికి పోయేవాడు, వాళ్ళు పెడితే తినేది, లేకపోతే పస్తారు, అది వాళ్ళ సిద్ధాంతం. ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక ఆమె భిక్ష పట్టుకొని వచ్చింది.
ఈయన చూడగానే స్వరుద్రపి 6 అడుగులు పొడుగున్నాడు, బల్లంగా ఉన్నాడు. అడుక్కోవడానికి వచ్చిన బుద్ధి లేదా అని తిట్టింది ఆమె. ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. అమ్మ తమరు తిట్టారు, నాకు అర్థమైంది, ఇప్పుడు నాకు ఈ భిక్ష అక్కర్లేదంటే ఏం చేస్తారమ్మా అన్నాడు. ఏం చేస్తా, వెనకబడికి వెళ్తా అన్నది ఆమె. తమరు తిట్లు కూడా అక్కర్లేదమ్మా అని వెళ్ళిపోయాడు. మనం ఎవడైనా తిడితే బాధపడతాం, ఎవడైనా తిడితే మనకు బాధ కలుగుతుంది, ఆడెవడైనా తిడితే మనకు ఏడుపు వస్తుంది, ఆడెవడైనా తిడితే ఏం బతికితే మనకు అనిపిస్తుంది. వాడు ఎవడైనా తిడితే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. వాడు ఎవడో తిడితే నీకు ఏం పట్టిందయ్యా? వాడు నిన్ను కంట్రోల్ చేసేది ఏంటంట, ఏడవదలుచుకుంటే సొంతంగా ఏడు. వాడు ఎందుకు ఏడిపించాలి నేను? అప్పుడెప్పుడు సినిమాలు సొంతంగా ఏడుస్తాం కదా మనం. ఆత్మహత్య చేసుకోదలుచుకున్నావా, గ్యారెంటీనా? సాగు పోయి, ఎవడికి ఇబ్బంది? వాడు చంపేది నిన్ను, ఇతరులు నిన్ను కంట్రోల్ చేసేది నన్ను అనుకున్నాక దెన్ యూ స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ అయితే నీ ఇన్ఫ్లుయెన్స్ స్ప్రెడ్ కావడం మొదలవుతుంది. ఇతరులను అప్పుడు కంట్రోల్ చేయగలం. ఈ సూత్రాలు లాంటివి మేము మా కార్యకర్తలకు నేర్పిస్తాం, అవసరాన్ని బట్టి నేర్పిస్తాం. మేము కూడా వామపక్షాల్లో తిరిగినాం, విప్లవం రావాలని కోరుకున్న వాళ్ళమే. అది రాదు ఇప్పుడని అర్థమైంది. అర్థమైనాక ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, నేను ఎగతాళి చేయటంలా వాళ్ళ సిన్సియారిటీ నేను కాదనటంలా, వాళ్ళ త్యాగాలను నేను మెచ్చుకుంటున్నా. అనవసరమైన త్యాగాలు చేయొద్దు రేపు అంటున్నా. జనం ఏం ఆలోచిస్తున్నారో తెలియకపోతే నువ్వు జన్మతో ఉద్యమాలు చేయలేవు. కరెక్ట్గా ఇది ఆలోచించాడు జోహ్రాన్ మందాని. వాడి వాగ్దానాలు వేరు, మన దగ్గర రాజకీయ నాయకుల వాగ్దానాలు వేరు. వలస జనం న్యూయార్క్ వచ్చినటువంటి వాళ్ళకి ఇళ్ళు అనేది దొరకవు కాబట్టి రెంట్ ఫ్రీ చేస్తా అన్నాడు. అందరికీ నచ్చింది. వలసలు వచ్చినటువంటి వాళ్ళు బస్సుల్లో తిరగాలంటే బస్సులకు కూడా డాలర్లు లేవు కాబట్టి బస్ ఫ్రీ అన్నాడు. నచ్చింది జనానికి. సింగిల్ పేరెంట్స్ ఉన్న దగ్గర భర్త భార్య విడిపోతే చిన్న బిడ్డ ఉంటే తల్లి దగ్గర ఉంటారు వాళ్ళు. అమ్మాయి పని చేసుకోవాలా, బిడ్డను కాపాడుకోవాలా. వీళ్ళ ఇబ్బందిని చూసి 6 వారాల నుంచి 5 ఏళ్ళ దాకా ఉన్న పిల్లలకి ఉచితంగా సంరక్షణలు పెడతాను బాగున్నాడు. సిటీ అంతా నచ్చింది వాళ్ళకి. అంత నచ్చింది కాబట్టి ముస్లిం అయినా లెక్క చేయకుండా ఆఖరికి ఇజ్రాయేలీలే ఇడుకోట్లు వేసినారు. వాడు గమనించినాడు జనం ఏం ఆలోచిస్తున్నారు. వాడికి ఎంత ఫ్యూచర్ ఉందో తెలుసా మీకు? 3 ఏళ్ళ తర్వాత దేశానికి ప్రెసిడెంట్కి పోటీ చేయగలిగేంత ఫ్యూచర్ ఉంది అతను. నా ఆశ కాదు. మనం కూడా అట్లా ఆలోచించగలిగితే, మేము అట్లా ఆలోచించడం మొదలుపెట్టాం. మాకు యూత్ కావాలనుకున్నాం, యూత్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ కోరిక లేదు చూసినాం. చదువుకునే పిల్లలకి మెమరీ తగ్గింది సార్ అంటున్నారు, అది పెంచుకునేది ఎట్లా నేర్పిస్తున్నాం. పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ కావాలి సార్ అంటున్నారు, ఎట్లా ప్రిపేర్ కావాలో నేర్పిస్తున్నాం. పరీక్షలు ఎట్లా రాయాలి సార్ అంటున్నారు, ఎట్లా రాయాలో నేర్పిస్తున్నాం. అయిపోయాయి వాళ్ళతో కరెక్ట్ అవుతున్నాం. చదువు అయిపోయినాక ఇంక పెళ్లి చేసుకోవాలా, ఎట్లా సార్ పెళ్ళి అంటే ఎట్లాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలో మేము నేర్పిస్తున్నాం. మరి పని ఎట్లా సార్ అంటే ఉపాధి సంపాదించుకునేది ఎట్లా నేర్పిస్తున్నాం. ఏ ఉపాధికి వెళ్ళాలని ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్తే వాడు అడుగుతాడు, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ రాలో మేము నేర్పిస్తూ ఉంటాను. వాడికి ఏది అవసరమో అది నేర్పించాలా. పెళ్ళైన తర్వాత వస్తారు మా దగ్గరికి, తగాదాలు వస్తున్నాయి సార్ మా ఇద్దరికి అంటారు. తగాదాలు అక్కడ బతికేటట్టు నేర్పిస్తాం. తగాదాలు పరిష్కారం కావటం లేదు సార్ అని ఒకటి వస్తున్నాడు. తగాదాలు పరిష్కారం కాబట్టి సులభంగా విడిపోయేటట్టు నేర్పిస్తాను. ఏం కావాలంటే అది నేర్పిస్తాను. మా దగ్గర ఆ విద్య ఉంది. ఆ విద్య మీరు నేర్చుకోవచ్చు సార్, పెద్ద పని అది. అట్లా కనెక్ట్ అయితే యూత్ ఎందుకు కనెక్ట్ కాదు మనకి? మాకు కనెక్ట్ అవుతుంది యూత్. మేము ముసలోళ్ళమే, మా నెక్స్ట్ జనరేషన్కి ఆ జనరేషన్ కూడా కనెక్ట్ అవుతాం. అట్లా కనెక్ట్ అయితేనే సమాజాన్ని మార్చగలం. ఇప్పటికీ కూడా మా వామపక్షీయులు అర్థం కాని భాష వాడతారు. మీరు ఎవరన్నట్టు కోప్పడదు. పెట్టుబడిదారుడు అంటాడు, దోపిడి అంటాడు, ఊరికే పోరాడు, ఏంది సార్ అదంతా అని అడుగుతున్నారు జనం. వాడికి ఆ పదాలు లేకుండా చెప్పొచ్చు కదండి సబ్జెక్టు. నేను చెప్తా ఆ పదాలు లేకుండా. అంత తీవ్రమైన సబ్జెక్ట్ చెప్పగలను. ప్రాక్టీస్ చేసినాం. ఇప్పుడు ఇక జారు ఇంక ఈసారి రావడానికి కొంత రిజర్వ్ చేసుకోవాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.